దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి. ఈనాటి ఓ సంగమా, చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదామా? అందరం కూడా సంతోషంగా పాడదాం. దివిటీలు మండాలి, నూనుండాలి. ఈనాటి ఓ సంగమా, యేసయ్య సహవాసమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి. ఈనాటి ఓ సంగమా, యేసయ్య సహవాసమా. నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి. ఈనాటి ఓ సంగమా, యేసయ్య సహవాసమా. చప్పట్లు కొడదామా? అందరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ఉన్నతమైన స్థలములలో నిన్ను పిలిచాడు, ఎన్నికలేని నీకు చెంత నిలిచాడు. ఆ ప్రేమ నీడలో, ఆ యేసు బాటలో, ఆ ప్రేమ నీడలో, ఆ యేసు బాటలో. మొదటి ప్రేమను మరువకుమా, మొదటి ప్రేమను మరువకుమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి. ఈనాటి ఓ సంగమా, యేసయ్య సహవాసమా. ఈనాటి ఓ సంగమా, యేసయ్య సహవాసమా. ఆమేన్. చప్పట్లు కొట్టట్లేదు మీరు ఎవరు? చాలా మంది. అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడితే చలి కూడా ఎగిరిపోతుంది. దయచేసి అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
పరిశుద్ధత కావాలి, పరివర్తన రావాలి. పరిశుద్ధత కావాలి, పరివర్తన రావాలి. మొదటి ప్రేమను మరువకుమా, మొదటి ప్రేమను మరువకుమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధుల్లోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా. యేసయ్య సహవాసమా, ఈనాటి ఓ సంగమా. యేసయ్య సహవాసమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిద్రించగా నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, కానే కాదు, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధులలోనూ నుండాలి ఈనాటి ఓ సంగమా. యేసయ్య సహవాసమా, ఆమేన్. ఈనాటి ఓ సంగమా. యేసయ్య సహవాసమా, ఈనాటి ఓ సంగమా. యేసయ్య సహవాసమా, ఈనాటి ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. అందుకే దివిటీలు మండాలి, సిద్ధులలోనూ నుండాలి ఈనాటి సహవాసమా. Praise the Lord. Thank you. Praise the Lord. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అద్భుతమైన సంగీతంతో చక్కని గానములు ఆలపించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ జాన్ బాబు గారు వేదికపైకి వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ కూడా ప్రభు పేరిట శుభం తెలియజేస్తున్నాను. పిల్లల ఈ సమయం మందు ప్రత్యేకంగా ఈ 3 దినాలు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి దేవుని చేత ప్రేరేపించబడి వచ్చినటువంటి మరి పాస్టర్ గారు కురియన్ గారు, అలాగనే జస్టన్ కురియన్ గారికి నా యొక్క ప్రత్యేక శుభములు నేను వారికి తెలియజేస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ బిషప్స్ కాంపౌండ్, ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏ పద్మారావు అండ్ రెవరెండ్ విజయ పద్మారావు తరపున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ 3 దినములు కూడా ఈ అధ్యక్షమైనటువంటి ఈ 5 సంఘాలు లేదా 10-20 సంఘాల తరపున అందరూ కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. పిల్లారా, ఐ హోప్ టు సక్సెస్ దిస్ మీటింగ్ ఫర్ 3 days.
and God may be God may be bless everyone for this three days meetings. సో దేవుడు మిమ్మల్ని బహుగా మీటింగ్స్ ద్వారా దీవించి ఆస్వాదించాలని జ్ఞాపకం చేస్తూ మరి ఇట్లా గొప్ప మీటింగ్ చక్కని ప్రాంగణంలో మరి దేదీప్యమానంగా ఉన్నటువంటి లైట్ల మధ్య మరి చక్కని వాతావరణంలో మంచి వండర్ఫుల్ స్టేజ్ వేసి సార్ మరి ఫాస్టర్స్ ఇలాంటి మీటింగ్ పెట్టడం అనేది చాలా ఇట్స్ క్రెడిబుల్ అండ్ ఇట్స్ గో టు ది ఎవరి ఎఫెక్ట్ ఈస్ గో టు ది కొరియన్ పాస్టర్. వారు జీవనదిని అనేటువంటి ఒక టీవీ ఛానల్లో చాలా కాలం పనిచేస్తూ వచ్చారు. మరి వేలాది లక్షలాది విశ్వాసులు ఆ జీవనది టీవీ మీటింగ్ పరిచర్య ద్వారా అనేకులు ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. సో అంత దూరం నుంచి మరి టీవీ పరిచర్య చేస్తూ మన మధ్యలోనికి వచ్చి ఈ రీతిగా మరి చలిలో మరి 3 దినాలు మీటింగ్ పెట్టడం అనేది ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్. అండ్ దిస్ గ్రేట్నెస్ ఈస్ గోయింగ్ టు హిమ్ ఓన్లీ. ఎందుకంటే ఎవరు రారు ఈ మారుమూల ప్రాంతానికి, కానీ వారు వచ్చి పెట్టడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో మే గాడ్ బ్లెస్ దిస్ 3 days ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద ఎవ్రీవన్ దోస్ హు ఆర్ కమింగ్ టు హియర్, ఆల్ ద బిలీవర్స్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ ఐ థింక్. అయినప్పటికీ కూడా జస్ట్ హీ హ్యాస్ టేక్ ఎ గ్రేట్ స్టెప్, గొప్ప మరి అడుగు ముందుకేశారు. వచ్చినటువంటి ఆల్ ద పాస్టర్స్ దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ విలేజెస్ అండ్ టౌన్స్, I greet to everyone in the name of Lord and Savior Jesus Christ. Thank you so much for this great privilege. Thank you. ఈరోజు మీతో మాట్లాడాలని ఉద్దేశిస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉండగా నా హృదయంలో తట్టినటువంటి కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచుతాను. మొదటిగా మన లోకములో ప్రస్తుత వాతావరణాన్ని మనం చూసినట్లయితే విశ్రాంతి లేనటువంటి ఒక పరిస్థితిని మనం అన్ని చోట్ల కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నటువంటి ఒక కాలము. ఒకప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళిపోయేవారం. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ తీసుకొని కూర్చొని పడుకునే వాళ్ళం. ఫ్లైట్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా పడుకొని గమ్యానికి చేరుకునేది. కానీ నేడున్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే మన జీవితంలో ఎప్పుడేమి జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి. బైబిల్లో రాయబడినట్లుగా మనిషి యొక్క జీవితము ఆవిరి వంటిదంట. నేడు మనం కనిపిస్తున్నాము, కానీ కొద్దిసేపట్లో మాయమైపోయే మన ప్రాణములు. ఈ అల్పమైనటువంటి మన జీవితాన్ని దేవుడు బ్రతికిస్తున్నాడు అన్నట్టు అది కేవలం దేవుని కృప మాత్రమే. మన రోజు జరిగినటువంటి సంఘటన, ఆ వార్త మీరు వినే ఉంటారు. సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో సుమారు 45 మంది మృతి చెందినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అనేకులు అందులో ఉన్నారు. అందులో ఒక కుటుంబానికి సంబంధించి 18 మంది, అనగా 3 తరాలు మరణించినట్లుగా వార్తలో రాశారు. అవన్నీ చదువుతుండగా చాలా వేదన అనిపించింది. ఢిల్లీ లాంటి ప్రాంతములలో భయంకరమైనటువంటి పోరాటములు, ఇబ్బందులు, మరణాలు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి ఈ కాలములో మనం బ్రతుకుతుండగా లోకము స్వార్థముతో నింపబడి ఉంటున్నది. స్వార్థ పరులుగా మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట నా హృదయంలో నేడు పరిశుద్ధాత్ముడు ఉంచాడు. మీతో ఆ మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి ఉన్నటువంటి వచనాలను మనం చదువుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం నా హృదయాన్ని తట్టినప్పుడు మరొకసారి మనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే ఒకటి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి పిలుపు హోదాని బట్టి కాదు, వయస్సును బట్టి కాదు, మనం ఉన్నటువంటి దేశమును బట్టి కాదు, మన వృత్తిని బట్టి కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి కాదు, మన కులమును బట్టి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, మనందరికీ దయచేయబడినటువంటి ఆహ్వానము. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి,
మనం బ్రతుకుతున్నటువంటి కాలములలో సమస్యలో ఉన్నావా, నా దగ్గరికి రావద్దు అని అంటారు. బాధలో ఉన్నావా, నాకు నువ్వు ఫోన్ చేయొద్దు అని అంటారు. అవసరతలను ఉన్నావా, నన్ను నువ్వు ఇబ్బంది పెట్టొద్దు అని అంటారు. ఎవరు కూడా సహాయం చేయనటువంటి ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నువ్వు ప్రయాసపడుతున్నావా, బాధలో ఉన్నావా, భారపడుతున్నావా, లేదా భారము మోసుకొనుచున్నటువంటి పరిస్థితులను ఉన్నావా, నా యొద్దకు రమ్మని దేవుడిస్తున్నటువంటి ఆహ్వానము నా హృదయంలో నేడు తట్టినప్పుడు నేను నమ్ముచున్నాను, డోర్నకల్ ప్రజలకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బరివేకొచ్చినటువంటి మీ హృదయాలతో దేవుడు మాట్లాడాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. మీ పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు, మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ నేడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పరిస్థితిని మించిన వాడు, మన పరిస్థితిని అణిచివేయగలిగిన వాడు, మన పరిస్థితిని జయించిన వాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఆయన అంటాడు, గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద మీరు నేర్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, అప్పుడు మీ మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి ఎవరైనా మనం పరిచయం చేసుకున్నాం ఈ లోకములో. పోనీ ఒక మాట అండి, మన జీవితాలలో మనకున్నటువంటి బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో, ఆత్మీయుల్లో ఎవరైనా మీతో ఎప్పుడైనా ఈ మాట అన్నారా, నీకు ఏదైనా అవసరం ఉంటే మా ఇంటికి వచ్చేయమని అన్నారా? ఎంత దగ్గరున్నటువంటి బంధమైనను మనం గమనించినట్లయితే అవసరతలో మనం ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తేవారు చాలా అరుదు. నిజమైనటువంటి స్నేహితులు ఈ లోకంలో చాలా అరుదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయాలలో మీరు గమనించండి, 2 సార్లు విశ్రాంతి అనే పదము ఇక్కడ రాయబడి ఉన్నది. 2 సార్లు. మొదటిసారి ఇవ్వబడినటువంటి విశ్రాంతి ఏంటనంటే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఆ మొదటి విశ్రాంతి ఏంటనంటే, పాపపు బంధకములోను, శాపపు బంధకములోను, మన అపరాధములోను చచ్చిన స్థితిలో పడున్నటువంటి మన బ్రతుకులు, మనల్ని మనం బాగు చేసుకోలేము. దేవునితో మనకున్నటువంటి ఆ బంధము ఎంతో దూరమైపోయినటువంటి పరిస్థితి. పాపము నిమిత్తమై దేవునికి మనకున్నటువంటి సహవాసము తెగిపడినటువంటి ఆ యొక్క సమయంలో ప్రభు అంటున్నాడు, భారము మోస్తున్నావా, బాధపడుతున్నావా, నా సన్నిధిని అనుభవించలేకపోతున్నావా, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఫస్ట్ రాయబడినటువంటి మొదటి విశ్రాంతి మనందరికీ ఉచితంగా ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకు ఈ లోకంలో బ్రతికినప్పుడు సమస్యలు తప్పవు, శ్రమలు తప్పవు. ఎవరైనా మీతోటి ప్రభువుని నమ్ముకోండి మీ బాధలు పోతాయి అని బోధించుంటే, ఒకవేళ మీతో చెప్పుంటే గనక అది అబద్ధం అని నేను చెప్పగలను. ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు పరీక్ష కాలమును ఏర్పాటు చేస్తాడు. శ్రమలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు, కన్నీళ్ళలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి, ఇక్కడ మాట్లాడుతున్న నా జీవితంలో, మీ జీవితంలో కూడా శ్రమలు లేదు, బాధలు లేదని అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చేవాళ్ళము కాదేమో. మనం ప్రార్థన చేసింది, మనం కోరుకున్నది మనం పొందుకొని ఉంటే, మనకు సమృద్ధి ఉండుంటే గనక ఈరోజు మనం ఈ మైదానంలో కూర్చునే వాళ్ళము కాదేమో. కానీ నేడు దేవుని సన్నిధిలో మనం ఇలాగూ కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఈ సాయంకాల సమయంలో కూడా దేవుని సన్నిధిని మనం కోరుకుంటున్నట్లయితే, ప్రియ కుటుంబమా, నేను చెప్పేది, దేవుడు ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో అనుమతించినటువంటి శ్రమలు మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది మన మేలు కోసమే. ఈ జీవితంలో వెళ్తుండగా, శ్రమల్లో నుంచి వెళ్తుండగా ప్రభు అంటాడు, నీ ప్రాణముకు కూడా విశ్రాంతి అవసరము. కేవలము రక్షణ అనే భాగ్యము మాత్రమే కాదు, నువ్వు ఈ కాలంలో నుంచి నువ్వు వెళ్తుండగా, ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉంటుండగా, లోకము నీ మీద మోపుతున్నటువంటి కాడిలో నుంచి నీకు విశ్రాంతి అవసరము. 2వ విశ్రాంతి ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది, ఇలాగ రాయబడింది, నేను సాత్వికుడను,
దీన మనస్సు గలవాడను దీన గనుక మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద మీరు నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు ఆ, విశ్రాంతి దొరుకును. ప్రాణముకు విశ్రాంతి కలగాలనంటే రెండు విషయాలు మనం చేయాలి. మొదటి విశ్రాంతి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినట్లయితే, ఇక్కడ రాయబడినటువంటి రెండవ విశ్రాంతిని మనము వెతికి తెచ్చుకోవాలా. దేవునికి స్తోత్రము. అడుగుడి మీకు ఇవ్వబడును. మనం వెతికి తెచ్చుకోవాలా. ఇలాగ రాయబడినది, నీ ప్రాణముకు విశ్రాంతి కావాలనంటే రెండు విషయాలు నువ్వు చేయాలి. ఒకటి ఏంటనంటే, మీ మీద నా కాడిని ఎత్తుకోవాలా. దేవునికి స్తోత్రము. ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి కాడిని మోయడానికి మనం సిద్ధముగా ఉండాలా. రెండవది, నా యొద్ద మీరు నేర్చుకోవడానికి మీరు సిద్ధపడాలని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మనకందరికీ సుపరిచితమైనటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతగానో ప్రేమించను గనక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్టు మనము నశించిపోవద్దు, కానీ నిత్య జీవమును పొందుకోవాలని ఆయనను మనకు దేవుడు అనుగ్రహించాడు. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆహ్వానాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో మనం క్రైస్తవులుగా బ్రతికితే మాత్రము సరిపోదు, కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి కాడిని మోసుకోవడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో నుంచి ఆయన విధానాలను మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా పొలము దున్నుతున్నటువంటి కాడి వేయబడినటువంటి పశువులను మీరు చూసినట్లయితే, ఒకటి ఇంకొక దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఒకదానికి దున్నటం బాగా తెలుసు. కొత్తగా జతపరిచినటువంటి ఏదైనా పశువు దానితో పాటు ఉంటే, ఈ అలవాటు ఉన్నటువంటి ఈ పశువు దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఆగాలో, ఎక్కడ పోవాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో ఇవన్నీ కూడా ఆ పరిచయం ఉన్నటువంటి, పొలం దున్నటం పరిచయం ఉన్నటువంటి ఆ పశువు నేర్పిస్తుంది. ఈ కాడి మన మీద ప్రభు పెట్టినప్పుడు ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? మీ మీద ఎవరి కాడి అని రాయబడి ఉంది? గట్టిగా, ఎవరి కాడి? యేసయ్య కాడి. అనగా ఆయన అంటున్నాడు, నువ్వు ఒంటరిగా కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ముందుగా నడిపిస్తాను, నా అడుగుజాడలో నువ్వు నడుద్దు కానీ, నా డైరెక్షన్లో నువ్వు నడుద్దు కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము మన మీద మోపుతున్నటువంటి కాడి, ఈ లోకంలో అనేకులు నశించిపోతూ బాధపడుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని శ్రమలు, అప్పుల బాధలే కానీ, జీవితంలో కావాల్సినటువంటి ఆహారము, వస్త్రము, నివాస స్థలము గురించున్న బాధలే కానీ, మానసికమైనటువంటి ఒత్తిడే కానీ, రోగపు ఆత్మచేత పీడింపబడమే కానీ, లేదా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నలిగిపోవటమే కానీ, అపవాది చేత పీడింపబడమే కానీ, ఇటువంటి అనేక కాడులు మన మీదుండి నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటాడు, ఆ కాడి కాదు, నువ్వు నా యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నేను నీకు విశ్రాంతినివ్వటం మాత్రమే కాదు, నేను నీకు ఒక కాడిని ధరింపచేస్తాను, దానితో పాటు నేను నీకు తోడుగా ముందుకు నడుస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటనంటే, నువ్వు నేను మనం ఒంటరి వారము కాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు సదాకాలము, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. 4 ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడిన మాటలు ముగిస్తాను. ఈ కాడి గురించి మాట్లాడుతుండగా, విశ్రాంతి గురించి మాట్లాడుతుండగా 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవునితో నడవటము, దేవునితో నడుచుట. రెండవది, దేవునిలాగా నడుచుట. మూడవది, దేవునితో పని చేయుట. నాలుగవది, దేవుని వలె పని చేయుట. ఈ 4 విషయాలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. 4 విషయాలు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఒకటి, దేవునితో నడుచుట. రెండవది, దేవుని వలె నడుచుట. మూడవది, దేవునితో పని చేయుట. నాలుగవది, దేవుని వలె పని చేయుట. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదటిగా మనం మాట్లాడుకుందాము దేవునితో నడుచుట. దేవునితో నడుచుట అని అంటే ఏంటి? ఒకటే కాడిలో మనం నిలబడుతుండగా దేవునితో పాటు నడవటం అంటే ఎలాగో సాధ్యమో
మొదటిది ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని గౌరవిస్తూ ఆయన సన్నిధిని కోరుకునే జనాంగమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రిక్వైర్మెంట్ ఏంటనంటే నేను నా దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తిగా నేను ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా మనం ప్రభువుని అడగాల, ప్రభు అలనాడు మా పితరులతో ఉదయము మేఘస్తంభముగా రాత్రి వేళలో అగ్నిస్తంభముగా నువ్వు ఉన్నట్లుగా నీ సన్నిధి మాయందును మేము నీ యందును నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి అని. ఆయన సన్నిధి లేనిది మనం బ్రతకలేమనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి దేవుని వాక్యంలో నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం, దయచేసి 12వ వచనమును నుంచున్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. ఏమని రాయబడింది అక్కడ? మోషే యెహోవాతో ఇట్లనెను. మోషే యెహోవాతో ఈ మాట అన్నాడు, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో నువ్వు చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఆయన అంటాడు, ఈ ప్రజలను తోడుకొని వెళ్ళమని అయితే నాతో చెప్పావు, నాకు ఒక బాధ్యతనిచ్చావు, ఈ కాడిని మోయమని అన్నావు, నీ బాధ్యతను నెరవేర్చమని అన్నావు. కానీ మోషే అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి నాకు తోడుగా ఎవరిని ఇస్తావు ప్రభువా? నాకు తోడుగా ఎవరిని ఇస్తావు ప్రభువా? నాకు ధైర్యం కావాలి, నాకు తోడుగా ఎవరుంటారు నాయన? ఏమని రాయబడింది? ఇంకా చదువుదాం. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, ఆయన అంటాడు, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లయితే, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఆయన అంటాడు, నీ మార్గమును నాకు తెలుపు ప్రభువా అని అడుగుతాడు. అడిగిన మాట వినగానే దేవుడు ఒక మాట అంటాడు. ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు నేను నిన్ను తెలిసికొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అని. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, ఎవరు వస్తారు అని నువ్వు బాధపడని అవసరం లేదు. నేను చెప్పినటువంటి బాధ్యతను నువ్వు నెరవేర్చడానికి నా సన్నిధి నీకు తోడుగా వస్తే సరిపోతుంది. నేను నీకు విశ్రాంతిని కలగజేస్తానని మోషేతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక సందర్భాల్లో మనం బాధపడుతున్నటువంటి ఒక మాట, ప్రభువా నేను జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నాకు ఎవరైనా ఒకరు తోడుకు కావాలి, ఎవరి వైపు నేను కళ్ళెత్తి చూడాలి ప్రభువా, నా పరిస్థితి మార్చబడాలని అంటే నేను ఎటువైపు చూడాలనే ప్రశ్నలకు జవాబుగా దేవుడు ఈ సాయంకాల సమయం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటనంటే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయనే మనకు తోడుగా ఉంటే మనకు దేవుడు విశ్రాంతిని కలగజేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అప్పుడు మోషే తిరిగి ఒక మాట అంటాడు. ఏమని చెప్తాడండి? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ లోకంలో మనం బ్రతికి ఉంటుండగా ఈరోజు మన ప్రార్థన అంశాలు ఏమై ఉన్నాయండి? ఏం కావాలని మనం కోరుకుంటున్నాం? ఈరోజు వేటి గురించి మనం కళ్ళెత్తి చూస్తూ ఉన్నాం? ఈరోజు మన భారం ఏంటి, మన హృదయ కోరికలు ఏంటి అని మనం చూసినట్లయితే, నా రోగము పోవాలి, నా బాధలు పోవాలి, నా ఇబ్బందులు పోవాలి, నా శ్రమలు తొలగిపోవాలి, నా కష్టములు తొలగిపోవాలని ఒక 100 విషయాలు మనము పేపర్ మీద రాసి లిస్ట్గా దేవుని సన్నిధిలో పెడతామేమో. కానీ ఈరోజు మనం అనగలుగుతామా? ఏమున్నా లేకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు నాయనా, నువ్వు అనుగ్రహించే విశ్రాంతి నాకుంటే చాలు అని చెప్పగలిగిన వాళ్ళు ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అవసరతలు తీరినా తీరకపోయినా నీవుంటే చాలు ప్రభు అని అడిగి దేవునితో పాటు నడిచి దేవుని సన్నిధిని కోరే ప్రజల కోసము దేవుడు కన్లారా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రసన్నత ఎంత ప్రాముఖ్యమైనదని అంటే, నా జీవితాన్ని మార్చినది దేవుని సన్నిధియే. నాన్నగారు నా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకున్నాడు, కానీ నా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యము కూడా క్లుప్తమైనటువంటి మాటల్లో మీకు నేను తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. పుట్టి పెరిగింది నేను ఒక సేవకుని కుటుంబంలోనే. భాష తెలియకుండా కేరళ రాష్ట్రాన్ని విడిచి ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు ప్రజల మధ్యలో సేవ చేయాలని ఆశపడి ఏం వ్యక్తి సహాయం లేకుండా ప్రారంభించినటువంటి పరిచర్య నాన్నగారి పరిచర్య. భాష నేర్చుకున్నాడు, అనేక కష్టాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అనేకులు వ్యతిరేకంగా నిలబడినటువంటి సమస్యలు, హేళన చేసినటువంటి పరిస్థితులు,
నవ్వుల పాలైనటువంటి పరిస్థితులు, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు, అటువంటి సందర్భాల్లో పుట్టినటువంటి వాడిని నేను. ఆ ఇంట్లో మొదటి కుమారునిగా దేవుడు వారికి నన్ను దానముగా ఇచ్చాడు. నేను పెరిగినప్పుడల్లా కూడా మా తల్లి మా తండ్రి పడినటువంటి కష్టాలు కళ్ళారా చూసినప్పుడు నా హృదయంలో ఎల్లప్పుడూ అనుకునేవాడిని, జీవితంలో ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి, కానీ సేవకునిగా మాత్రము ఎన్నడూ కూడా మారకూడదు అని అనుకున్నాను. సేవ పరిచర్య అనేది ఎన్నడూ చేయకూడదు అని అనుకున్నాను. అనేక సందర్భాల్లో స్కూళ్ళు, కాలేజీలలో నేను వెళ్తుండగా మనుషులు నన్ను అడిగేవారు, మీ నాన్నగారు ఏం చేస్తారని. పాస్టర్ అని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడి, ఆయన ప్రొఫెసర్ అని, ఆయన టీచర్ అని, ఆయన పలానా ఇన్స్టిట్యూట్లో పలానా కాలేజీలో నేర్పిస్తాడని చెప్పుకుంటూ తిరిగేవాడిని. ఆ కాలంలో సేవకుడు అంటే చాలామందికి అర్థం కాదు. సేవాభారం అంటే ఏంటో అర్థం కానటువంటి ఒక ప్రాయంలో నేను ఎప్పుడు అనుకునేవాడిని, సేవలో మాత్రం నేను ఉండను. దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ నా జీవితాన్ని వేరు చేసుకొని సేవలో ఉండను. అనేక సందర్భాల్లో మా తల్లిదండ్రులు నాతో చెప్పేవారు, నువ్వు సేవ కోసం సమర్పింపబడ్డవాడివి, దేవుని సన్నిధిలో నేను మేము సమర్పించాను అన్నప్పుడల్లా కూడా నా హృదయంలో కానీ ఎప్పుడు బయటికి అనలేదు, కానీ నా హృదయం లోపల ఉన్నటువంటి తలంపు, ఈ పరిచర్య నా వల్ల కాదు, ఈ సేవ నేను చెయ్యను, విలువలేదు దీనికి, కష్టము, కన్నీళ్ళు, దుఃఖము, భారము, బాధ, నిందలు, అవమానాలు, దూషణలు మాత్రమే, ఇందులో ఏ సంతోషము లేదు అని అనుకునేవాడిని. చిన్న వయసులో ఎన్నడూ కూడా మా తల్లిదండ్రులు ఇంట్లో మాతో సమయం గడపడానికి వాళ్ళు అందుబాటులో ఉండేవారు కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు సేవ అని తిరిగేవారు. ఈరోజు మా మధ్యలో మా అమ్మమ్మ కూడా ఉంది. ఆ తల్లి, మా అమ్మ వివాహం అయిన తర్వాత ఆమె కూడా కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. మమ్మల్ని ఆ తల్లికి అప్పచెప్పి మా తల్లిదండ్రులు సేవ పరిచయలో బిజీగా ఉండేది. అలాగూ ఎన్నో సంవత్సరాలు గతించిపోతుండగా సంఘములో యవనస్తులు చేయవలసినటువంటి బాధ్యతలన్నీ చేస్తూ, గృహ కూడికలకు వెళ్తూ, ఉపవాస ప్రార్థనలో ఉంటూ, అనేక మంది దైవజనులు తలల మీద చేయబెట్టి ప్రవచనాలు చేసేవారు. నువ్వు ఒకరోజు దేవుని కోసం నిలబడతావు, నిన్ను సేవలో దేవుడు వాడుకుంటాడని. కానీ ఆ మాటలు విన్నప్పుడల్లా కూడా నా హృదయంలో ఒకలాంటి వ్యతిరేకత నిలబడేది. ఈ సేవ పరిచయం మాత్రం నేను చెయ్యను అని అనుకునేవాడిని. కానీ చూడండి, దేవుడు వాక్యం చెప్పినట్లుగా మన ఇష్టం కాదు దేవుని ఇష్టం. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటేను, ఆయన మార్గం మన మార్గము కంటేను ఉన్నతమైనదని దేవుని వాక్యం చెప్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19 సంవత్సరాల ప్రాయములో కాలేజీలో చదువుతున్నటువంటి సమయాలలో ప్రతి వారము కూడా శనివారం, ఆదివారం ఇంటికి వచ్చేవాడిని. మందిరం అటెండ్ అయ్యేవాడిని. సండే చర్చిలో ఉండాలి. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటుగా దాన్ని భావించి వాక్యం వినేవాడిని, ప్రార్థనలో ఉండేవాడిని. కానీ దేవునితో అంత గొప్ప సంబంధం ఏమీ లేదు. ఆయనతో పాటు గొప్ప సంభాషణ ఏమీ లేదు. ప్రార్థన చేసేది, వాక్యం చదివేది, కానీ అందులో ఉన్న అర్థాలు తెలుసుకునేది కాదు. నాన్నగారు అడిగేది, బైబిల్ చదివేవారా? చదివాను అని చెప్పడానికి చదివేవాడిని. లోనున్నటువంటి అర్థాలు అంతగా అర్థం కాకపోయేది. ప్రార్థన చేసేవాడిని, అది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఒకనాడు వాక్యం చదువుతుండగా, వాక్యం వింటుండగా, బాప్తిస్మం గురించి తెలుసుకున్నప్పుడు 19 సంవత్సరాల ప్రాయంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, నాన్న నేను బాప్తిజం తీసుకుంటాను అని అన్నాను. అప్పుడు ఆయన నన్ను అడిగాడు, ఎవరైనా నిన్ను బలవంత పెట్టాడా అని అడిగారు. నేను చెప్పాను, లేదు నాన్న, నాకెందుకో నా మనసులో ఆలోచన తట్టింది, బాప్తిజం తీసుకుంటానని చెప్పాను. అలాగూ నాకు బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం తర్వాత నేను అనుకున్నాను, నా జీవితము చాలా అద్భుతంగా ముందుకు కొనసాగిపోతుందేమో, ఇక మీదట నాకు అన్ని మేలే జరుగుతాయి. కొన్నిసార్లు మనం అదే అనుకుంటాం కదా. లోకం నుంచి వేరైపోయి దేవుని వాక్యంలోకి వచ్చి విధేయులుగా మనం బ్రతికినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని అనుకొని నేను అనుకున్నాను, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతుందని అనుకున్నాను. ఒకరోజు ఇలాగే నేను 2006 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో బాప్తిజం తీసుకున్నాను. ఆగస్టు మాసము ఒక ఆదివారం నేను తిరిగి వచ్చాను కాలేజీ నుంచి. నాన్నగారు నాతో అడుగుతున్నాడు, అవుట్ రీచ్ మినిస్ట్రీకి నేను వెళ్ళబోతున్నాను. మాకు ఒక చిన్న వ్యాన్ ఉండే, ఆ వ్యాన్ తీసుకొని బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేను అన్నాను, లేదు నాన్న, రేపు నేను కాలేజీకి వెళ్ళాలి కనుక నేను రావట్లేదు, మీరు వెళ్ళండి అని అన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా అందులోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక అర్ధగంట సేపు, 40 నిమిషాల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. పలానా హాస్పిటల్లో మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, మీరు వెంటనే త్వరగా రావాలి,
వారు వెళ్ళినటువంటి వ్యాన్ బస్సుతో ఢీకొని భయంకరమైనటువంటి ప్రమాదానికి గురైపోయారు అని అన్నప్పుడు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు అందులో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు అందరికీ గాయాలు, అలాగే పాటలు పాడుతున్నటువంటి కొయర్ మెంబర్స్ ఉన్నారు, వేరే సేవకులు ఉన్నారు, చేతులు ఇరిగాయి, హిప్ బోన్ డిస్లొకేట్ అయిపోయింది, తల పగిలి రక్తం కారుతూ ఉంది. అందరూ భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే స్ట్రెచ్చర్ మీద బయట మా అమ్మగారు పడుకొని ఉన్నారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మా అమ్మగారు అంది, నా కాళ్ళు రెండు కూడా విరిగిపోయాయి అని అన్నప్పుడు చూసినప్పుడు 2 కాళ్ళు 6 చోట విరిగిపోయి ఉన్నాయి. చాలా గ్యాప్ ఏర్పడినట్లుగా నేను చూసినప్పుడు మా తల్లి చేయబట్టుకున్నాను. నాకు మనసులో చాలా బాధ అనిపించింది. నేను అడుగుతున్నాను, ఎందుకు ఇలాగ దేవుడు అనుమతించాడు? మా తాతగారు సేవకుడు, ఆయనకున్నటువంటి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవలోకి వచ్చాడు. మా నాన్న నీ మాట విని సేవలోకి వచ్చాడు. మేమందరం నీ మాట వినే ఉంటున్నాం కదా ప్రభువా, ఈ కష్టం ఎందుకు అనుమతించామని ఎంతో బాధపడినటువంటి కాలము. మా అమ్మగారు నా చేయబట్టుకున్న మాట అన్నారు, నాన్న ఈ నొప్పిని భరించే కృపను దేవుడు నాకు ఇచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయనన్నాడు. నా మనసులో నుంచి ఆ మాట ఎప్పటికీ పోదు. బాధలో ఉన్న వ్యక్తి కన్నీళ్లు కార్చి దేవుడు ఎందుకు ఇలా శిక్షించాడని ప్రశ్నిస్తారు. శ్రమలో ఉన్నవారు దేవుణ్ణి నిందిస్తారు, వేదంలో ఉన్నవారు ఏలెత్తి దేవుణ్ణి చూపిస్తారు. కానీ ఆ తల్లి చెప్పినటువంటి మాట, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నాకు ఈ నొప్పిని భరించే కృపను దేవుడు ఇచ్చినట్లుగా. ఆమెను వెంటనే హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. 1 వారం రోజులు నిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా అక్కడే ఉండిపోయింది. చాలా వేదన పడుతున్నటువంటి కాలంలో ఒకరోజు మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, డాక్టర్లు ఏం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, 2 కాళ్ళు తీసివేయాలని ఒక వైపు చెప్తా ఉన్నారు, షుగర్ ఏమో కంట్రోల్ అవ్వటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు ప్రార్థన చేయని అన్నారు. 2 రోజులు దేవుని సందులో ఉపవాసం ఉండి మొట్టమొదటిసారి తల్లిగారి కోసము మనసు విరిగి ప్రార్థన చేసినటువంటి ఆ సమయాల్లో, ఆ ప్రార్థన అనంతరము ఒక శుభవార్త. కిమ్స్ అనే హాస్పిటల్లో మాకు ఒక నూతనమైనటువంటి డాక్టర్ పరిచయం అయ్యాడు. అమ్మగారి సర్జరీ జరుగుతుంది, ఏమి బాధపడొద్దని అన్నారు. వాళ్ళ దగ్గర అన్ని అడ్వాన్స్డ్గా ఉంది అని అన్నప్పుడు సైన్స్ చదువుతున్నటువంటి నా జీవితంలో ఒక ఆశ, తల్లిని చూడాలి, హాస్పిటల్ని చూడాలి, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని ఒకసారి పలకరించాలని ఆశపడుతూ నేను అడిగాను మా నాన్నగారిని. అదే ఆగస్టు మాసములో 25వ తారీఖు నాడు, 13వ తారీఖు నాడు అమ్మగారి యాక్సిడెంట్, 25వ తారీఖు నాడు నేను అడుగుతున్నాను, నాన్న అమ్మని చూడడానికి నేను రావచ్చా? ఆయన అన్నారు, నువ్వు రావచ్చు నాన్న, పర్మిషన్ తీసుకొని రమ్మన్నాడు. పరుగులు తీశాను, వెంటనే నా సామాన్లు అన్నీ చదువుకున్నాను. నేను రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాను. ఇదిగో రైల్వే టికెట్ కొనడానికి అక్కడ నిలబడుతున్న కౌంటర్ దగ్గర ఆయన అంటున్నాడు, ఆ లాస్ట్ ట్రైన్ వరంగల్కి వెళ్ళవలసినటువంటి లాస్ట్ ట్రైన్ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంది, ఈ జనరల్ టికెట్ తీసుకొని పరుగులు తీసుకొని ఎక్కువ అని అన్నాడు. ఆ టికెట్ తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఆ కాలంలో ఉన్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ భయంకరంగా ప్యాక్డ్ అయ్యి ఉంది, లోపలికి ఎక్కడానికి కూడా సందు లేదు. కానీ డోర్ దగ్గర నిలబడడానికి కాస్త జాగ దొరికితే వెంటనే అక్కడ నిలబడ్డాను. నిలబడుతూ ట్రైన్ ముందుకు వెళ్ళిపోయింది. నా మనసులో నేను ఆలోచిస్తాను, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు మా జీవితంలో జరుగుతున్నాయి. ఒకవైపు కుటుంబంలో అమ్మగారేమో హైదరాబాద్లో హాస్పిటల్ సర్జరీ, నాన్నగారేమో ఆయనకు కాళ్ళకు దెబ్బలు తాకాయి, మా తమ్ముడు, మా చెల్లి, మా అమ్మమ్మ వీళ్ళందరూ అందులో ఉన్నారు. ఏంటి ప్రభు దీన్ని ఆలోచిస్తూ నిలబడుతున్నటువంటి ఒక ప్రయాణము. సుమారు 2.5 గంటలు ప్రయాణం చేయాలి గమ్యం చేరుకోవాలంటే. 2 గంటలు అయిపోయింది. ఆ డోర్ దగ్గరే నిలబడుతూ ఆలోచిస్తున్నటువంటి నేను, అకస్మాత్తుగా ట్రైన్ స్లో అవటం మొదలుపెట్టింది. వెనకాల ఉన్నటువంటి ప్రజలు అక్కడి నుంచి వినబడుతుంది సప్పుడు, తొందరగా దిగవయ్యా అని అడుగుతున్నారు. నేను బయటికి చూసినప్పుడు చిమ్మటి చీకటి, రాత్రి 7:30 గంటలకు, ఏమీ కనపడటం లేదు. నేను అన్నాను, సార్ ఇక్కడ ఏం కనపడటం లేదు సార్, ఇది కాదు స్టేషన్, ఇక్కడ కాదు దిగేది అని అంటే అక్కడ కాస్త కొంచెం వాగ్వాదాలు జరిగాయి. నువ్వు దిగుతావా లేదా నువ్వు లోనికి వస్తావా? నేను అన్నాను, నా బ్యాగు నా వస్తువులు తీసుకొని నేను లోపలికి వస్తానని చెప్పి వంగాను. అక్కడ వరకే నాకు గుర్తు, వెనకాల నుంచి నన్ను ఎవరో త్రోశారు. నా బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది, నేను స్లిప్ అయ్యాను, నేను పడిపోయాను. కింద పడినప్పుడు ఎముకలు విరిగినట్లుగా నా శరీరంలో అనిపించింది. ట్రైన్ వెళ్ళిపోయింది, ఎవరు ఆపలేదు. 2006 సంవత్సరము. నా దగ్గర సెల్ ఫోన్ లేదు. అటు ఇటు చూస్తే చిమ్మ చీకటి, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. పట్టాల దగ్గర కూర్చొని ఉన్నాను. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉంటూ నేను అనుకున్నా, నా చీకట్లో, దేవా నేను బ్రతకడం గొప్ప విషయం, ఈరోజు దాని కింద పడిపోలేదే, నన్ను కాపాడవు, నీకు వందనాలని అనుకున్నాను.
లేచి నిలబడుతూ సామాను చదువుకొని వెళ్ళిపోదామని అనుకొని లేచి నిలబడుతుండగా కుప్పగూలి పడిపోతున్నాను. 2-3 సార్లు లేచి నిలబడడానికి ప్రయత్నం చేశాను, కానీ నిలబడలేకపోతున్నాను. ఏంటి పడిపోతున్నానని నాకు అర్థం కావట్లే. ఒంటి లోపల ఎక్కడో నొప్పి తగులుతుంది, కానీ తిమ్మిరికిపోయినట్లుగా అనిపిస్తుంది. ఏంటనేది అర్థం కావట్లేదు. వంగి నేల మీద కూర్చొని ఎందుకు పడిపోతున్నానని చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఒక కాలు మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ కాలంతా కూడా చితికిపోయి ఎముకలంతా కూడా బయట ఉండి నుజ్జు అయిపోయినటువంటి కాలు, రక్తము చాలా తీవ్రంగా నా శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతుండగా నాకు అర్థమైపోయింది, ఇంకా కొద్దిసేపు మాత్రమే నేను బ్రతుకుతాను. ఏ మనిషి సహాయానికి లేడు. ఈరోజు నేను ఈ అంశం ఎంచుకున్నది కూడా అందుకే. కొన్నిసార్లు భారము మోస్తూ ఎవరు లేరు సహాయానికి అని అనుకుంటున్నటువంటి సందర్భాలలో, ఒంటరిగా అనిపించినప్పుడు జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నటువంటి ఆ కాలాలలో ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త, భూమికి పునాదులు వేయకమునిపై నీ గురించి నా గురించి కలలుగానటువంటి దేవుడు, ఆయన మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆ రోజు నా చుట్టుపక్కల చూసినప్పుడు అక్కడంతా కూడా నీళ్లు కనబడతా ఉంది. ఆ వాతావరణము అనుకూలంగా లేదు. రైలు పట్టాలు మాత్రమే మధ్యలో. నాకు ఈదటం రాదు, నీళ్ళలో పడితేనేమో అక్కడే చనిపోతానేమో. కానీ నా మాటలు నేను క్లుప్తంగా చెప్తున్న సాక్ష్యం, ఆ రోజు నా వల్ల సాధ్యం కాదని అనుకొని కళ్ళు మూసుకొని చనిపోదామని అనుకున్నాను. ఉదయమే నా శవ శరీరాన్ని తీసుకొని ఎవరైనా నా ఇంటికి వెళ్తారేమో అని అనుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు ఒక స్వరం వింటున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అనే స్వరం నేను వింటూ ఉన్నాను. కళ్ళు తెరిచి చూసినప్పుడు కాళ్ళు నుజ్జు అయిపోయి రక్తము చిమ్ముతున్నటువంటి అనుభవము, శరీరం అంతా వణికిపోతూ ఉంది, తిమ్మిరెక్కిపోతుంది. నాకు తెలుసు ఇంకా కొద్దిసేపట్లో ఆ నొప్పిని నేను అనుభవిస్తాను, కదలలేనేమో, నిలబడలేనేమో, నేను ముందుకెళ్ళలేనేమో. కానీ ఆ స్వరం వింటూ ఉన్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నేను చేసినటువంటి ప్రార్థన నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరెంతమంది మీ చివరి ప్రార్థనలు మీరు చేస్తున్నారో నాకు తెలియదు జీవితంలో, కానీ నేను మాత్రం ఇది నా ఆఖరి దినము, ఆఖరి నిమిషము, ఆఖరి గడియగా భావిస్తూ నేను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఒకవేళ నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించు నాయనా, కానీ ప్రభువా నేను ఇక్కడ మరణిస్తున్నాను, నేను నీ సన్నిధిలో చేరాలి ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. నన్ను వదిలిపెట్టొద్దయ్యా అని నేను చేశాను, కానీ నువ్వు గనక ఒక అవకాశం ఇస్తే నీకోసం బ్రతుకుతానని ప్రభు సన్నిధిలో నేను కోరుకున్నాను. ఆ తర్వాత అంబాటం మొదలుపెట్టాను. 2 చేతులు కింద పెట్టి 2 మోకాలు కింద పెట్టి ఆ రైలు పట్టాల మీద అంబాటం మొదలుపెట్టాను. మీరు నమ్ముతారో లేదండి, 2.5-3 కిలోమీటర్లు ఆ మోకాల మీద అంబాడుతూనే నేను ముందుకు వచ్చాను. రక్తము నా శరీరం విడిచి వెళ్తుండగా దగ్గర 60% రక్తమును కోల్పోయిన వాడిగా వేదనను భరిస్తూ, కానీ అంత దూరం రావటానికి ఏ మనిషి కూడా నాకు సహాయం చేసింది లేదు. ఎన్నోసార్లు గట్టిగా నేను ఏడ్చాను, ఎన్నోసార్లు గట్టిగా నేను అరిచాను. నా అరుపులు ఏ మనిషికి వినపడలేదు, నా ఏడుపు ఎవరికి వినపడలేదు, కానీ సహాయం చేయువాడు నాకు తోడుగా ఉండెను గనక ఈరోజు మోషేతో చెప్పినట్లుగా ఏ వ్యక్తి నీతో పాటు నిలబడకపోయినా, నీ కష్టములలో, నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో ఏ మనిషి నీకు తోడుగా లేకపోయినా కానీ దేవుని మాట సెలవిచ్చినట్లుగా నా సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక, నీకు విశ్రాంతి కలుగునుగాక అనే ఆ మాట నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించింది. దేవుని సన్నిధి నన్ను మోసింది, దేవుని సన్నిధి నాకు చేదోడు వాదోడుగా ఉండెను, దేవుని సన్నిధి నన్ను బలపరిచింది, నన్ను గమ్యానికి చేర్చింది. ఆ రోజు నేను అమ్మగారు ఉన్నటువంటి అదే హాస్పిటల్కి నేను వెళ్ళి చేరాను. డాక్టర్లు ఒకవైపు నా పాదము తీసివేయడం జరిగింది. 2006 సంవత్సరం మొదలుకొని నిలబడాలన్నా నడవాలన్నా వేదనతోనే నా జీవితాన్ని ముందుకు కొనసాగాను. ఈ రోజుకి నేను నిలబడ్డప్పుడు, నేను ఇంకా నిలబడినప్పుడు నేను చాలా తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తూ నేను నిలబడతాను. ఎందుకనంటే యోగ్యుని కాను. నేను ఎప్పుడో మరణించాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు ఆయుష్ను పోసి నన్ను ముందుకు నడిపించాడు. ఆ రోజు దేవుడు నన్ను బ్రతికించకపోతే కనుక ఈరోజు మీ మధ్యలో నేను సజీవ సాక్ష్యముగా నిలబడేవాడిని కాదేమో. దేవునికి స్తోత్రం. చూడండి, దగ్గర సంవత్సరం మంచానికి అంకితమై పడిపోయాను. నా కాలు నష్టమైపోయిన వాడిగా వీల్ చైర్కి అంకితమైపోయి, నేను కూడా సహజమైనటువంటి మనుషులు ఆలోచించినట్లుగానే నిరాశలోకి కూలిపోయాను, వేదనలోకి కూలిపోయాను. జీవితం నిష్ప్రయోజనం అని అనిపించింది. ఆశలు సమాధి చేసుకున్నాను.
ఇక మీదట ఆశలు లేదు, ఇక మీదట ఏ ఆశలు లేదు. అందరినీ చూస్తుండగా, ముందుకు వెళ్తుండగా నా జీవితం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితాలలో అటు ఇటు చూస్తుంటే మనుషులు ముందుకు వెళ్తున్నారేమో, నీ జీవితం స్తంభించిపోయినట్టుగా నీకు అనిపించవచ్చు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఏంటి ఇలాగ ఆగిపోయింది, నా ఆశలు నా కలలేవి నెరవేరట్లేదని నువ్వు అనుకోవచ్చేమో. నేను ఒక రాత్రి అలాగే అనుకున్నాను. వీల్ చైర్ మీదే నేను కూర్చొని వెళ్ళి నా గొల్లం వేసుకున్నాను. తిరిగి వచ్చి మంచం మీద పడుకొని నేను కన్నీళ్ళు కార్చి ఏడ్చాను. హృదయం పగిలి నేను ఏడ్చాను. నేను అన్నాను, దేవా నేను పనికి మాలినోనే, ఏమాత్రం ప్రయోజనం లేదు నా జీవితం. నేను ఆ రోజు దేవుని అడిగినటువంటి మాట ఏంటంటే, నా కాలు కాకుండా నా తలను తీసేస్తుంటే బాగుండు, బ్రతికించి నాకు నరకమును చూపిస్తున్నావయ్యా, బ్రతికించి నా జీవితాన్ని అసహించుకునే పరిస్థితులకు నన్ను దిగజార్చావయ్యా అని అడిగినటువంటి ప్రార్థన. ఆ రోజు నేను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నాకు ఇంకా బ్రతకాలని లేదు, ఈరోజు నేను పడుకుంటాను, నాకు చనిపోవాలని ఉంది, కానీ నేను ఆత్మహత్య చేసుకోలేను. నేను అన్నాను, నువ్వు నా ప్రాణం తీసేయని అన్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రార్థన చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దేవుని అడిగాను, రేపు లేచినప్పుడు నేను కళ్ళు తెరవద్దు ప్రభు అని అడిగాను. ఇక నాకు ఈ జీవితం వద్దని అనుకున్నాను. కానీ మీకు తెలుసా అండి, 3 గంటలకు ఉదయము ఎవరో నన్ను భుజం తట్టి లేపారు. నేను లేచిన వెంటనే నాలో ఉన్నటువంటి దాహము, నాలో ఉన్నటువంటి ఆకలి, ప్రార్థన చేయమని ఎవరో కోరుకుంటున్నట్టు, ప్రార్థన చేయమని ఎవరో ప్రోత్సహించినట్లుగా, బలవంత పెట్టినట్లుగా నాకు అనిపించినప్పుడు, నా హృదయంలో ఒక గొప్ప దాహము, ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు, అదే వీల్ చైర్ మీద కూర్చొని వెళ్ళి నా అమ్మగారు ఉన్నటువంటి గదిని నేను తట్టాను. ఆమె లేచి బయటకు వచ్చినప్పుడు నేను అడిగాను, అమ్మా ఎవరో ప్రార్థన చేయమని అడుగుతున్నారు, నువ్వు వస్తావా, కలిసి మనం ప్రార్థన చేసుకుందామా అని అడిగాం. ఇద్దరు విరిగి నలిగినటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయి నా గదిలో కూర్చున్నాము, ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మీరు నమ్ముతారా అండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రార్థన పాటగా మారింది. ఆ పాట పాడుతుండగా విరిగి నలిగినటువంటి బ్రతుకుల మీద ఆశను వదిలిపెట్టుకున్నటువంటి జీవితాలలో దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రము. ఆరాధన చేస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, ఏంటి మీకు కొంతమంది అడుగుతారు, ఎందుకయ్యా మీరు హల్లెలూయా చెప్తారు, ఎందుకయ్యా మీరు స్తోత్రం అంటారు, ఎందుకయ్యా మీరు చేతుల పైకి ఎత్తుతారు, ఎందుకయ్యా మీరు పాటలు పాడుతారని మనుషులు అడుగుతారు. లోకానికి తెలియనటువంటి ఒక వ్యత్యాసం ఉంది. క్రైస్తవుడు ఆరాధన చేయగా తన జీవితం మార్చబడుతుంది. క్రైస్తవుడు పాటలు పాడుతుండగా విరిగి నలిగినటువంటి హృదయమే తనకి ఇష్టమైనటువంటి బలిగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. గనక ఈరోజు డబ్బు కాదు దేవుడు కోరేది, ఈరోజు వెండి కాదు దేవుడు కోరేది, ఈరోజు బంగారం కాదు దేవుడు కోరేది, నీ విరిగిన నలిగిన దీనమైనటువంటి నీ మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ హృదయమును తెరిచి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నా జీవితం శూన్యము, నాకు నువ్వు కావాలయ్యా అని అడిగేవారు ఒక్కరైనా ఇక్కడ ఉన్నట్లయితే మీ హృదయంలో ఒక వ్యత్యాసాన్ని దేవుడు ఇవ్వగలడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు వేదనతో దుఃఖంతో పడుకున్నటువంటి నా జీవితం, బ్రతకాలన్నటువంటి ఆశ లేనటువంటి నా జీవితాన్ని ఆ గదిలో, కన్నీళ్లు కార్చినటువంటి గదిలో నా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సన్నిధిని అనుభవించగలిగాము. నేను ఇక్కడ కూర్చున్న మా అమ్మగారు, ఇరువును కలిసి, ఒక సేవకుడు లేడు, ఒక ప్రవక్త లేడు, ఒక అభిషక్తుడు లేడు, తలల మీద చేయబెట్టడానికి ఎవరు లేరు. కొన్నిసార్లు మీరు అనుకుంటారు కదా, శ్రమకాలంలో ఎవరైనా ప్రవచిస్తే బాగుండేమో, నా కన్నీళ్ళు పరిస్థితులు మారతాయని ఎవరైనా చెప్తే బాగుండేమో, నా భుజం తట్టి ఏం పర్వాలేదు నువ్వు బాగుంటావని చెప్పడానికి ఎవరైనా ఉంటే బాగుండేమో అని కొన్నిసార్లు మనం ఎదురు చూస్తాము. కానీ ఆ రోజు మా భుజం తట్టడానికి, ఆ రోజు మా జీవితాన్ని మార్చడానికి, ఆ రోజు మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయడానికి వచ్చినది మనిషి కాదు, కానీ దేవుని సన్నిధి ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు వాగ్దానం ఇచ్చినట్లయితే, ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానం ఇచ్చినటువంటి ఆ ప్రభు ఆయన సన్నిధి మా మధ్యలో దయచేశాడు. ఆయన ఆత్మను మాకు దయచేశాడు. ఆ రోజు మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. ఏమి కోరుకోలేదయ్యా, కోరుకున్నదెల్లా ఈ జీవితం వద్దు అని అనుకున్నా, ఈ జీవితము వద్దు అని అనుకున్నా, ఈ నిష్ప్రయోజకరమైనటువంటి జీవితం వద్దు, నేను ఓడిపోయాను ప్రభువా, నేనేమి చేయలేను అని అన్నాను. ఎప్పుడైతే నా చేతులు నా జీవితం మీద నుంచి తీసేశానో ఆయన చేయి నా జీవితం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సందర్భాల్లో మన చేయి మన జీవితాల మీద మనం తీసేయం. మనం ఎప్పుడు మన పట్టు మనం పట్టుకుంటాం.
మనం దేవుని సన్నిధిలోకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోం. కానీ నేను అంటున్నాను, దేవుని ప్రసన్నత నా జీవితంలో వ్యత్యాసం చేయగలిగినదైతే నీ జీవితంలో కూడా ఆ వ్యత్యాసం దేవుడు చేయగలడు. నా జీవితాన్ని మరణంలో నుంచి దేవుడు బయటికి నడిపించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను మరణంలో నుంచి బయటికి నడిపించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిని మనం కోరాలి. రెండవది, ఆయన స్వరం వినడానికి మనం సిద్ధపడాలి. దేవుని వాక్యం యెషయా ప్రవచనము 30:21 ఇలాగ రాయబడింది, మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టునైనను మీరు తిరిగిన ఎడల ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వెనకాల నుండి ఒక శబ్దము మీ చెవులో వినబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో అడగవలసినటువంటి మాట, ప్రభువా నేను కుడికైనను ఎడమ వైపుకైనను ఈ పాపపు ప్రపంచంలో నేను నడిచినట్లయితే, నేను తొట్టిల్లిపోకుండా ఉండినట్లుగా, నేను పడిపోకుండా ఉండినట్లుగా నీ స్వరము నాకు వినిపించాలి నాయన. నా బాటను నా మార్గమును సరళం చెయ్యు, నీ స్వరము నాకు వినిపించు ప్రభువా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, డోర్నకల్ ప్రాంతానికి ఆయన స్వరాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాలని చక్క చేయడానికి, మన బాటను సరళపరచడానికి, మన అడుగులను సరిచేయడానికి దేవుడు ఆశపడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మన చెవులలో దేవుడు వినిపించే ఆ మాటను శ్రద్ధగా వినుకుంటూ, నీ స్వరం నాకుంటే చాలయ్యా అని దేవుని సన్నిధిలో అనగలిగిన వాళ్ళు ఒకసారి దేవుని స్తుతించండి. గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా. సౌలు దమస్కు వైపు వెళ్తా ఉన్నాడు, గుర్రము సవారీ చేస్తూ. క్రైస్తవులను, సంఘాలను హింస పెట్టాలని మనసులో ఆశపడి తను వెళ్తా ఉన్నాడు. తన హృదయంలో ఒకలాంటి విశ్రాంతి లేదు, అసమాధానము. ఆయన నమ్మినదే సత్యం అని అనుకొని బయలుదేరినటువంటి సౌలు జీవితాన్ని దేవుడు దర్శించినప్పుడు ఆయన దేవుని స్వరమును విన్నాడు. ఆ స్వరము ఆయన హృదయ ఆలోచనలను సరిచేసింది, తన మనస్సును సరిచేసింది, తన జీవితాన్ని సరిచేసింది, దేవుని వైపు ఆకర్షించుకున్నది. ఈ సాయంకాల సమయం నేను చెప్తున్నాను, ఆయన స్వరమును వెతుకువారు, ఆయన సన్నిధిని వెతుకువారు. కొన్నిసార్లు మనం అబద్ధములో బ్రతుకుతున్నామేమో. దేవుడు మన జీవితాన్ని సరిచేయడానికి ఆయన స్వరమును వాడుకుంటాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుందని దేవుడి వాక్యము చెప్పినట్లుగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 4 విషయాలలో మొదటి విషయం, నేను దేవునితో నడవటానికి నేను సిద్ధపడుతున్నాను. ఎంతమంది అనగలుగుతారు నేను దేవునితో నడవడానికి నేను సిద్ధమని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సన్నిహితమైనటువంటి మనస్సు కలిగి దేవునితో నడవటానికి ఆశపడాలి. ఒకటి, ఆయన ప్రసన్నత, ఆయన స్వరమును వినడానికి సిద్ధపడాలి. రెండో విషయం ఏంటనంటే దేవుని లాగా నడవటము, దేవుని వలే నడుచుట, ఆయన గుణలక్షణములను పోలి మనము నడుచుట. దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా అనేక విషయములు ఆయన గురించి మనం చూడగలము. ఆయన నీతిమంతుడు, నీతిని అనుసరించి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక క్రైస్తవుడు దేవుని పోలి నడుచుకోవాలి. నేను అంటున్నాను, అనేక సందర్భాల్లో నేను ఒక క్రైస్తవురాలని మనం చెప్పుకుంటాము, కానీ నిజమైనటువంటి ఒక క్రైస్తవుని హృదయ పలకల మీద దేవుని వాక్యము ముద్రింపబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని గౌరవించిన వాడు దేవుని గౌరవించినట్లే. దేవుని వాక్యమే దేవుని ముఖమై మారుచున్నది. ఈరోజు దేవుని నేను చూడాలనుకుంటున్నాను అని అంటే, ఏ విగ్రహమును చూస్తే దేవుడు నీకు కనబడడు, శిలువ గుర్తుని చూస్తే దేవుడు నీకు కనబడడు. కానీ దేవుడు నీకు కనబడాలి అని అంటే ఆయన వాక్యమును ధ్యానించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని వాక్యముని హృదయ పలకల మీద రాసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ధన్యునివి, నువ్వు ధన్యురాలవు. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించే వారికి దేవుడిచ్చే ధన్యత గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాంతరంగాన్ని చూసేవాడు ఆయన. ఆయన హృదయమును, ఆయన గుణలక్షణములను పోలి మనం నడుచుకోవాలా. నీతిని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి, నమ్మకత్వం కలిగిన వారిగా, జ్ఞానము కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, సత్యములో నడిచేవారిగా దేవుని వెంబడించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో 4:10 ఇలాగ రాయబడింది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
మూడో విషయం మీతో నేను మాట్లాడాలని ఉద్దేశించేది దేవునితో పని చేయుట. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయనతో పని చేయడానికి? పని అంటే మనకు బాధ. గుర్రమును మచ్చిక చేసుట అది అంత ఈజీ కాదు, దాన్ని టేమ్ చేయటం అంత ఈజీ కాదు. గుర్రం ఎటువంటిదనంటే అది సవారీ చేసుకొని చక్కగా తిరుగుతూ ఉంటుంది. దానికి గడ్డి వేస్తే అది మేత కోసం వచ్చి తినేస్తూ ఉంటుంది, నీళ్లు పెడితే తాగుతుంది. కానీ ఎప్పుడైతే దాన్ని మచ్చిక చేద్దామని చూస్తామో, తాడు తెచ్చి దాన్ని కడదామని చూస్తామో, అది ఒప్పుకోదు, సిద్ధముగా ఉండదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. చేతులను మనం చూస్తాం, నేను వెంబడిస్తాం, మాకేమిస్తావు? నిన్ను గణపరుస్తాం, మాకేమిస్తావు? నిన్ను వెంబడిస్తావు, మాకేమిస్తావు? మాకు ఆహారము కావాలా, లోక సంబంధమైనటువంటి విషయాలు కావాలా, మా అవసరతలు తీరాలా, మా కన్నీళ్లకు తుడిపివేయి, మా బాధలు పోవాలా, మా వేదనలు పోవాలా, మా అప్పుల బాధలు పోవాలా, మా సమస్యలన్నిటిని తొలగించు. మరి నేను నా అధికారం కిందికి నువ్వు వస్తావా? లేదు ప్రభువా, క్రైస్తవునని నేను లోకంలో చెప్పుకుంటాను, కానీ నీ నిబంధనలను నేను గైకొనను. నాకు నచ్చిన ఆచారంలో నేను ఉంటాను, నాకు నచ్చిన సాంప్రదాయంలో నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా జీవన శైలి నా ఇష్టము, నేను అంగీకరించుకుంటాను, కానీ నువ్వు అనుకున్నట్లుగా నేను ఉండను. కానీ నేను ప్రార్థన చేసినవన్నీ నాకు కావాలి. గుర్తుపెట్టుకోవాలి, దేవునితో పని చేయుట అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత కలిగినటువంటి జీవితం జీవించుట. దేవునికి స్తోత్రము. విధేయత కలిగినటువంటి జీవితం జీవించుట. దేవుని వాక్యం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో ఇలాగ రాయబడింది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట. ఒక మాట, దేవుని ప్రేమించుట అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును ప్రేమించడం. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినటువంటి ప్రతి బిడ్డ గమనించాల్సింది, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, ఆయన మాటలను హత్తుకోవాలి, ఆయన చెప్పినటువంటి బాటలో నడుచుకోవాలి. నేను అంటున్నాను, మనం ఈ దేశంలో బ్రతికినా కానీ మనకు దేవుడు అనుగ్రహించినటువంటి సాంప్రదాయము, మన కల్చర్ బైబిల్ కల్చర్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సాంప్రదాయాలే మన సాంప్రదాయాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యమే మన జీవితం అనేది మనం మర్చిపోకూడదని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? ఇంకా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఎన్నటికీ కూడా భారమైనవి కానే కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత కలిగి జీవించడము చాలా కష్టమైనది, కానీ విధేయతకు దేవుడు ఖచ్చితంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అబ్రాహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయు లేఖనము 11వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడింది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, ఆయన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆయన బయలుదేరను అని రాయబడినది. జాగ్రత్తగా గమనించండి. 75 సంవత్సరాల ప్రాయమున్నటువంటి అబ్రహాముతో దేవుడు అంటాడు, నువ్వు ప్రేమించినటువంటి నీ దేశమును విడిచిపెట్టు, నీ తండ్రి గృహాన్ని విడిచిపెట్టు, నీ వృత్తిని విడిచిపెట్టు, నీకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి నేను చూపు ప్రాంతానికి నువ్వు వెళ్ళు. ఈరోజు ఇదే స్వరం మనం అందుకుంటే గనక మనలో ఎంతమంది చిత్తం ప్రభువా అని అనగలుగుతారా? నీ వృత్తిని వదిలిపెట్టు, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టు, నీ దేశమును వదిలిపెట్టు, నీ తండ్రి గృహాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ భూములను వదిలిపెట్టు, నీ సంపదను వదిలిపెట్టు. 75 సంవత్సరాలు నువ్వు మోసినవన్నీ కూడా పక్కకు పెట్టు. ఇప్పుడు ఒక నూతన చాప్టర్, నేను చెప్పు ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని అంటే వెళ్తావా? మనం ఎవరం కూడా వెళ్ళడానికి సిద్ధపడం. కానీ అక్కడ ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది. ఏమని రాయబడింది? చదువుదాం. నెక్స్ట్ లైన్. శోధింపబడి విశ్వాసమును బట్టి దాని ముందు వచనమే మనం చదివిన హెబ్రీయు లేఖనం 11వ అధ్యాయం 8వ వచనం పూర్తిగా చదవలేదు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇక్కడ ఒక మాట రాయబడింది,
ఏమనుంది? మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అది ఎరుగక కూడా బయలు వెళ్ళింది. దేవునికి స్తోత్రము. దాన్ని మనం విశ్వాసం అంటాం, దాన్ని మనం విధేయత అంటాం. ఈరోజు బయలుదేరి డోర్నకల్కి రావాలి. నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను. నేనేమన్నానంటే, నాన్న ఎక్కడికి రావాలా ఆయన చెప్పలేదు. డోర్నకల్ అని చెప్పి వదిలిపెట్టలేదు. ఒక మ్యాప్ పంపాడు. అది GPS కింద పెట్టేసుకొని లొకేషన్ చూసుకుంటూ నువ్వు వచ్చేసి అని అన్నాడు. నేనంటున్నాను, అబ్రహాముకు మ్యాపు లేదు, GPS లేదు, లొకేషను లేదు. నేను చెప్పు ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని అంటే ఎక్కడికి వెళ్ళబోతున్నాడో కూడా తెలియకుండానే విశ్వాసముతో అన్ని వదులుకొని తను బయలుదేరినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి విధేయతకు తను ఆశపడినది ఒకటే. ఆయన అన్నాడు, నాకున్నటువంటిదంతా కూడా పంచుకోవడానికి, అనుభవించడానికి నాకు వారసులు లేరయ్యా. దేవుడు వాగ్దానం చేసినట్లుగా తన వృద్ధాప్యంలో దేవుడు తనకు ఒక దీవెనని ఇచ్చాడు. ఇసహాకును తనకు అనుగ్రహించిన తర్వాత, ఇసహాకు అని అంటే నవ్వు, దుఃఖముతో నింపబడినటువంటి హృదయము, నిరాశతో నింపబడినటువంటి హృదయాన్ని నవ్వేలాగా దేవుడు మార్చాడు. ఎందుకోసము? విశ్వాసముతో బయలుదేరినందుకు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నువ్వు విశ్వాసంతో బయలుదేరినట్లయితే ఆలస్యం అవుతుంది, దేవుడు మర్చిపోయాడని మీరు అనుకోబాకండి. ఒకనాడు రాబోతున్నది, నీ కన్నీళ్ళు మారి నవ్వుగా మారబోతున్నది, నీ దుఃఖము మారి నవ్వుగా మారబోతున్నది, నీ యొక్క వేదన మారి నవ్వుగా మారబోతున్నది. దేవుడు నీ హృదయంలో ఆనందము నింపే దినము రాబోతున్నది. ఒకసారి దేవుని స్తుతిస్తారా? గట్టిగా స్వరమెత్తి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, ఇసహాకును దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా దేవుడు మాట్లాడలేదు. సుమారు 14 సంవత్సరాల ప్రాయమున్నటువంటి ఇసహాకుతో అబ్రహాము సన్నిహితంగా ఉన్నాడు. నేను అంటున్నాను, ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలతో గడపడానికి సమయం లేదు. ఎందుకు తెలుసా? మనకి ఇప్పుడు ఒక దరిద్రం వచ్చింది, స్మార్ట్ ఫోన్. చాలా విషయాల్లో మనం చాలా బిజీగా ఉంటాం. మనం మర్చిపోతాం మన లోకమే వేరు. తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లల లోకం కూడా వేరే. చిన్నగా ఉన్నటువంటి బుడ్డ పిల్లగాళ్ళు కూడా ఆ రీల్స్ ఇలా తిప్పేసుకుంటూ ఉంటారు. కానీ ఆ కాలంలో అబ్రహాముకు వేరే ఏది లేదు, బిజినెస్. గుడారంలో ఆయన పక్కనే ఎవరు పడుకుంటున్నారు? ఇసాకు పడుకుంటాడు. ఒకరోజు రాత్రి తన భుజాలు తట్టాడు దేవుడు. అబ్రహామా అని పిలిచినప్పుడు ఆయన స్వరం వినగానే అబ్రహాము నిద్రపోయింది. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే దేవుని స్వరం వినగానే నిద్రపోతూ ఉన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులను మనం గమనించినట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి దేవుని బిడ్డలను, భక్తులను మనం గమనించినట్లయితే ఆయన స్వరం వినగానే మెలుగుగా లేచి కూర్చున్నాడు. అర్ధరాత్రి దేవుడు అంటాడు, నువ్వు అధికంగా ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇసహాకును నాకు బలిగా ఇవ్వమని అన్నాడు. ఆయన చేసినటువంటి పరీక్ష ఏంటనంటే, ఆశీర్వాదాన్ని అధికంగా ప్రేమిస్తావా, ఆశీర్వదించినవా నేను ప్రేమిస్తావా? ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ దేవుని సన్నిధికి వస్తాం. కానీ ఒక ప్రశ్న అండి, ఆశీర్వాదాలని దేవుడు మీ చేతిలో పెట్టినప్పుడు తిరిగి మళ్ళీ దేవుని ప్రేమిస్తారా? ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, అప్పుల బాధలు పోవాలి, దుఃఖము తీరాలి, కన్నీళ్లు తీరాలి, పర్వాలేదు, ఈ కోరికలు మంచివే. కానీ ప్రశ్న ఏంటనంటే, నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చిన తర్వాత నువ్వు అదే విధంగా దేవుని సేవిస్తావా, లేదా నీ పరిస్థితులను బట్టి నువ్వు కూడా మారుతావా? ఈ రోజుల్లో చాలా వరకు కూడా మన అవసరతలు తీరగానే దేవుని వైపు చూడవలసిన మనము ముఖము త్రిప్పి వేసుకుంటున్నటువంటి అనుభవము. కానీ దేవుని వాక్యం చూసినట్లయితే ఇబ్రియు లేఖనం 11వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ రాయబడింది, అబ్రహాము శోధింపబడి, ఆయన శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవుని వాక్యం చెప్తున్నది, ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా? అక్కడ బలి జరిగిందా? కానీ ఏమని రాయబడింది? అనగా దాని అర్థం ఏంటనంటే, దేవుడు అడగగా తన హృదయంలో ఆ బాలుని బలిచ్చేశాడు. తన హృదయంలో నిశ్చయించుకున్నాడు, నేను ఆ కొండ మీదకి ఎక్కే వరకు నేను ఆగను, కానీ నా హృదయంలో ఆయన దాన్ని సమర్పించుకున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, విశ్వాసంతో ఆయన బలిని ఇచ్చాడు. ఇంకేమని రాయబడింది?
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటనంటే, ఒకవేళ నేను బలిగా నా కుమారుని అర్పించినా గానీ బూడిదలో నుంచి ఇస్సాకును మళ్ళీ నాకు ఇస్తాడనే విశ్వాసం. హల్లెలూయా. ఏమంటాడు? బూడిదలో నుంచి కూడా ఇస్సాకును నాకు ఇవ్వగలడు. ఆ విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నాడు. నేను అంటున్నాను, కొన్నిసార్లు విధేయత చూపడం చాలా కష్టం. నేను చెప్తున్నాను కదా, నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మీతో నేను పంచుకున్నాను. ఈరోజు ఇక్కడ నిలబడుతుండగా నేను ఒక ఆర్టిఫిషియల్ కాళ్ళు వేసుకొని నేను నిలబడాలా, ఒక ప్రాస్థెటిక్ కాళ్ళు లేనిది నేను నడవలేను, కష్టమే. కానీ దేవుడు నన్ను ముందుకు నడిపించాడు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నేను వివాహం అనంతరము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి నా భార్య కన్సీవ్ అయింది. ఒకరోజు కొన్ని మాసాల తర్వాత నేను ఒక కళ చూస్తూ ఉన్నాను. ఆ కళ ఏంటనంటే, 10 సంవత్సరాల బాలుడు నా పక్కన ఎర్రటి రంగు టీషర్ట్ వేసుకొని నిలబడతా ఉన్నాడు. ఆ కళ చూసిన తర్వాత నేను లేచి నా భార్యతో నేను ఈ మాట అన్నాను, మనకు ఖచ్చితంగా బాబునే ఇస్తాడు దేవుడు ఈసారి. ఫస్ట్ మనకి బాబునే ఇస్తాడు అని అంటే ఆమె చూసి, నీకు పాప అంటే ఇష్టం లేదా, నేను పాప కావాలని అనుకుంటే నువ్వు బాబు కావాలని అనుకుంటా అంటే నేను చెప్పాను, నేను ఇలాంటి ఒక కళ చూశాను. చాలా ఎగ్జైటెడ్గా ఉండేనండి. 2017వ సంవత్సరము ఈస్టర్ సండే రోజు ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఆ రోజు. ఎందుకంటే ఈస్టర్ రోజు అందరూ చర్చిలో ఉంటారు, ఆరాధన చేసిన అనంతరం ఈ శుభవార్త చెప్పొచ్చు, బాబుని చూడాలని ఆశ, ఇవన్నీ ఎన్నో కలలుగా అనుకుంటూ ఒక తండ్రిగా అక్కడ నిలబడతా ఉన్నాను. డాక్టర్ నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, కడుపులో ఉన్నటువంటి బిడ్డ చాలా ప్రమాదకంగా ఉంది, ఇబ్బందులో ఉంది. ఎందుకంటే కడుపు లోపల మికానియం స్వాలో చేసి ఊపిరితిత్తుల్లో అంతా కూడా ఇన్ఫెక్షన్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది, ఇమ్మీడియట్గా సి సెక్షన్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇలాగ మేము మాట్లాడుతూ ఉంటేనే ఆ లేబర్ రూమ్లో డెలివరీ ఇస్తూ ఉంది నా భార్య. వెంటనే డాక్టర్ లోపలికి వెళ్ళిపోయింది. నేను బయట వేచి చూస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, నా బాబుని చూడాలనే ఆశలో నేనున్నాను. కొంతసేపు అయిన తర్వాత డెలివరీ అయిందని స్వరం విన్నాను, కానీ బిడ్డ ఏడుపు వినపడట్లే. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయటికి ఒక చిన్న గుడ్డలో వ్రాప్ చేసుకొని తీసుకొని వచ్చారు బాబుని. నాకు ఆ బాబుని చూపించినప్పుడు నా గుండె ఒక నిమిషం ఆగిపోయింది. ఎందుకనంటే మనం అందరం కలలుగా అన్నట్టుగా ఆరోగ్యంగా లేడు నా బాబు. తలకై చాలా చిన్నగా కనిపిస్తుంది, శరీరం చాలా పొడుగ్గా బలహీనంగా ఎముకలతో ఉన్నాడు. అది చూసినప్పుడు నా హృదయం చాలా వేదన పడింది. డాక్టర్ చెప్పారు, కేవలం 3 రోజులు మాత్రమే బ్రతికే అవకాశం ఉంది బాబు, ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు. చాలా కాంప్లికేషన్స్ తోటి పుట్టాడు. ముఖమంతా కూడా పర్పుల్ కలర్లో ఉంది, ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి వెళ్ళలేదు, ఏం సంభవిస్తుందో మాకు తెలియదు అని అన్నారు. అన్నప్పుడు చేతిలోకి తీసుకున్నాను, ముద్దు పెట్టాను, దేవునికి వందనాలు చెప్పాను, ఒక మాట ప్రార్థన చేశాను. మా నాన్నగారికి నేను ఫోన్ చేసి చెప్పాను, వార్త మనం అనుకున్నట్టుగా లేదు, బాధ కలిగించే వార్తలే అని అంటే ఫోన్లో బాబు కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన అనంతరం డాక్టర్తో చెప్పాను, మీరు NICUలో పెట్టండి, నేను వెళ్ళి మందిరానికి వెళ్ళి వస్తాను అని అంటే, ఇప్పుడు ఎందుకు చర్చికి అని అడిగారు. నేను అన్నాను, ఈస్టర్ సండే నేను వర్షిప్ లీడ్ చేయాలండి. మందిరానికి వచ్చాను, ఆరాధన నడిపించాను, అందరికీ చెప్పాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఒక చక్కటి బాబునిచ్చాడు అని చెప్పాను. వాపసు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చేరుకున్నప్పుడు బాబు గురించినటువంటి వివరణ డాక్టర్లు చెప్పారు. ఆయన తల చిన్నగా ఉంది, మైక్రోకెఫాలీ అనే ఒక ప్రాబ్లం ఉంది అని అన్నారు. రెండవది బ్రెయిన్ అంతా కూడా నీళ్ళలో మునిగి ఉంది, అది సరిగ్గా ఫంక్షన్ కాదని అన్నారు. మూడోదని అన్నారు, గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని అన్నారు. నాలుగోది చెప్పారు, కళ్ళు కనపడవు బాబుకి, చెవులు వినపడవని అన్నారు. ఐదోది వారు చెప్పారు, ఈ బాబు గురించి అధికమైనటువంటి ఆశలు మీరు పెట్టుకోబాకండి, ఆయన ఒకవేళ బ్రతుకుతే మాత్రం కేవలం మంచానికి అంకితమయ్యే ఉంటాడు, ఎంతకాలం బ్రతుకుతాడో కూడా మేము చెప్పలేము అని అన్నారు. విరిగిపోయే మాటలు విని 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 మనసు చాలా గాయపడిపోయింది. ఈస్టర్ రోజు అందరూ సంతోషంగా ఉంటే మా హృదయాలు పగిలిపోయాయి. ఆ పసిబిడ్డను పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగాము.
కళ్ళు కనపడతాయా, చెవులు వినపడతాయా, గుండె కొట్టుకుంటుందా, ఏంటి పరిస్థితి అని ఆందోళన చెందినటువంటి కాలములలో డాక్టర్లు చూసి చెప్పినటువంటి విషయము, ఆ బిడ్డకు సెరెబ్రల్ పాల్సీ ఉంది, బ్రెయిన్లో ఒక భాగం అంతా కూడా చచ్చుబడిపోయింది, ఆ ఆక్సిజన్ సప్లై కాలేదు కాబట్టి ఈ బిడ్డ ఇక మీదట ఎన్నడూ మాట్లాడు, కదలడు, తలపైకెత్తడు, మంచానికి అంకితమైపోయి ఉంటాడు, ఈ మాటను మీరు నమ్మవలసినదే అని చెప్పారు. నేను అన్నాను, చాలా వేదనతో డాక్టర్తో మాట్లాడుతూ నేను చెప్పాను, అయ్యా ఏమి మెడిసిన్ ఉండదా అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒకవేళ సైంటిస్టులు కష్టపడితే 2060లోనో 2065లోనో ఏదైనా మెడిసిన్ కనుక్కుంటారేమో, అంతవరకు ఏమీ లేదని అన్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది, నా కాడి నాకు గుర్తుకొచ్చింది. నాతో పాటు నా ప్రభువు ఉన్నాడుగా. ఎప్పుడో 2006లో మరణించాల్సినటువంటి నన్ను 10 సంవత్సరాలు బ్రతికించి 2016లో పెళ్లి చేశాడు. బ్రతికించిన తర్వాత దేవుడు నాకు ఒక కుమారుని దానంగా ఇచ్చాడు. వాడి పరిస్థితి ఎలాగున్నా కానీ దేవుడే చూసుకుంటాడని ఒక నమ్మకం నా హృదయంలో వచ్చింది. నా పిల్లలు పుట్టక మునిపే దేవుని సన్నిధిలో సమర్పించినటువంటి వ్యక్తిని నేను అన్నాను, ప్రభువా నా బిడ్డను మీ చేతిలోకి అప్పగిస్తున్నాను, బ్రతికిస్తావో తీసుకుంటావో నీ చిత్తము, కానీ నీ ఇష్టం నెరవేరును గాక అని చెప్పి నేను నా భార్య మేమిరువురం కలిసి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడం, సంఘమంతా ప్రార్థన చేసింది, కుటుంబం అంతా ప్రార్థన చేసింది. మా నిరీక్షణ ఎప్పుడు దేవుని మీదే ఉండే. ఏ రోజు సేవ పరిచయం ఆపలేదు, ఏ రోజు సేవను కుంటిపడేలాగా మార్చలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన సజీవుడనే విషయాన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకనంటే ఇదిగో మంచానికి అంకితమైపోయి పడి ఉంటాడు అని చెప్పినటువంటి మాటను దేవుడు తిరిగి రాయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలపైకి ఎత్తడం మొదలుపెట్టాడు, తన కళ్ళు కనబడడం మొదలుపెట్టింది, చెవులు వినబడడం ప్రారంభించింది. గుండె పరిస్థితి ఈ రోజుకి నాకు తెలియదు, దేవునికి వదిలిపెట్టేశాను. ఆయనకు వారానికి 2-3 సార్లు ఫిట్స్ వచ్చేది. ఇక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లే వాళ్ళము, 6 గంటలు వాహనాలు నడిపేది అటు ఇటు. అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవాళ్ళం, కన్నీళ్ళు గార్చేవాళ్ళం. ఈరోజు మరణిస్తాడేమో, రేపు మరణిస్తాడేమో, ఎప్పుడు సంభవిస్తుందో మాకు తెలియదు అని దేవుని వైపే భారం వేస్తూ కూర్చున్నటువంటి సందర్భాలు. ఏ మనిషికి మా లోన ఉన్నటువంటి అగ్ని కనబడలేదు, కానీ బయట ఉన్నటువంటి రూపము కనబడింది. అందుకే దేవుడు చెప్తాడేమో, మనుషులు బాహ్యమైన రూపాన్ని చూస్తాడు, దేవుడు మాత్రం హృదయాంతరంగాన్ని చూస్తాడు. మీరు నమ్ముతారా అండి? నా కొడుకు చనిపోతాడని ఎన్నోసార్లు నాకు అనిపించి, ఒకరోజు ఆయన చనిపోతే ఏం మాట్లాడాలో సందేశం రాసుకున్నటువంటి తండ్రిని నేను. కానీ మాలో ఒక నిరీక్షణ, నా కుమారుడు మరణించినా కానీ ఆయన ఎక్కడికి చేరుతాడో నాకు తెలుసు గనక నిరాశపడలేదు, నేను బాధపడలేదు. కానీ ఈరోజు మీతో నేను చెప్తున్నాను, వాడికి 8 సంవత్సరాలు. ఈరోజు నా బిడ్డ ఏదైనా వస్తువులు కనబడితే అది పట్టుకొని లేచిన పడతాడు. వాడు ఈరోజుకి మాట్లాడు, ఈరోజుకి నడవడు. వాడి ఎముకలకు దేవుడు బలముని ఇస్తూ ఉన్నాడు. కానీ నీ మాటలు ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ కుటుంబంతో ఎందుకు పంచుకుంటున్నాను అని అంటే, 40 సంవత్సరం కదా ఇది, ముందున్నటువంటి కాలములో ఒక దినము నా కుమారుడు మీ మధ్యలో నిలబడతాడు. వాడు మాటలు మాట్లాడతాడు, వాడు సాక్ష్యమును పంచుకుంటాడు, సైన్స్కి ప్రూవ్ చేస్తాడు, ఈ లోకానికి రుజువుగా నిలబడతాడు. ఆయన ఒక సజీవ సాక్ష్యంగా నిలబడతాడు. ప్రభు సజీవుడని నిరూపించడానికి ఆ బిడ్డను దేవుడు వాడుకుంటాడని నేను గుడ్డిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని సమర్పించిన ఎడల ఒక యాగముగా ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడినట్లుగా నేను కూడా నా కుమారుని దేవుని సన్నిధిలో నేను సమర్పించేశాను, ఆయన చిత్తము నెరవేర్చబడునుగా. కానీ ఈరోజు మేము వానిలో చూస్తున్నటువంటి మార్పు, సైన్స్ చెప్పినటువంటి మార్పులను మించినటువంటి మార్పులను నా కుమారులో నేను చూడగలుగుతున్నాను అని అంటే మీరు నమ్మాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఈ ఆకాశమును భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త. నీ వల్ల సాధ్యమైనది ఆయన వల్ల సాధ్యమని నేను చెప్పుచున్నాను. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తుతించండి, హల్లెలూయా. మన జీవితంలో ఒక మార్పును దేవుడు తేవగలడు, హల్లెలూయా. కానీ మీకు ఒక మాట కూడా నేను చెప్తాను. అనేక సందర్భాల్లో కదండి మనము విశ్వాసములో మనం సొమ్మసిల్లిపోతున్నటువంటి పరిస్థితులు అపవాది తీసుకొస్తాడు. నేను ఒక మాట చెప్పిన, వాగ్దానం రాగానే కరువు కాలము కూడా వస్తుంది. ఒకసారి చెప్పండి, వాగ్దానము వెంటే కరువు కాలం కూడా ఉంటుంది.
మనకిష్టం లేనిది కరువు. కానీ దేవుడు కరువుని ఎందుకు పంపిస్తాడో తెలుసా? మన హృదయాన్ని పరీక్షించడానికి. ఈరోజు మీలో కొంతమంది కరువులో ఉండొచ్చు. కరువు కాలం నుంచి మీరు వెళ్ళొచ్చు. అసమాధానము, సంతృప్తి లేకపోవటము, నెమ్మది లేకపోవటం. పర్లేదు, బాధపడద్దు. నా జీవితాన్ని కట్టినవాడు నీ జీవితాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము గురించి ఒక్క మాట చదువుదాం. ఆయనని విశ్వాసమునకు తండ్రి అని మనం అంటాము, కానీ ఒక సందర్భంలో కాస్త విశ్వాసం చల్లారిపోయింది మనలాగా. ఏం జరిగిందో చూస్తే ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే, ఒకరోజు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా. ఒక మాట ఆయన దేవుడు అన్నటువంటి మాట అబ్రహాముతో, నీ సంతానమునకు నేను ఈ దేశమును, అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రతుకుంటాను, నాకు పిల్లల భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు, ఈ నిలబడుతున్న ఈ నెల కూడా దేవుడే నాకు వాగ్దానం చేస్తాడు గనక నువ్వు కదలొద్దు. ఆమేన్. కొన్నిసార్లు ఈ భూమి నీకు ఇస్తానని ఎవరైనా చెప్తే ఆ భూమిలో నుంచి వెళ్తామా? అక్కడే ఉంటాం, టెంట్ కొట్టి అక్కడే ఉంటాం. ఈరోజు కాకపోతే రేపు ఆ భూమి మనది కాబట్టి అమ్మో వదిలిపోను, ఇక్కడే ఉంటాను. కానీ అబ్రహాము జీవితంలో ఏమో జరిగింది. ఆ రోజు ఈ మాట వినగానే, వాస్తవానికి దేవుని వాక్యంలో మనం చూస్తే అబ్రహాము వెంటనే బలిపీఠమును కట్టాడు, దేవుని ఘనపరిచాడు, దేవునికి వందనాలు చెల్లించాడు. కానీ అక్కడికి ఆగిపోలేదు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పాపం ఒక కరువు కాలములో నుంచి వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్తున్నది, వెంటనే అబ్రహాము జీవితంలో ఒక కరువు ఏర్పడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడినది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంటే అబ్రహాము జీవితంలో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 10వ వచనాన్ని మీరు చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో ఏం జరిగిందంట? అయ్యా వాగ్దానం ఉన్నది, అమ్మా వాగ్దానం ఉన్నది, కానీ వెంటనే దేశంలోనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఏం చేశాడు? చదువుదాం. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఒక మాట అండి, ఐగుప్తులు దేవుడు లేడు. ఐగుప్తు ఈ లోకములో, మనం ఐగుప్తని మనం చదువుతుండగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకమే ఐగుప్తు. ఐగుప్తులో దేవుడు కనపడడు. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తు సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు ఉంటారు, కానీ అబ్రహాము సేవిస్తున్నటువంటి దేవుడు ఐగుప్తులో ఉండనే ఉండడు. కానీ కరువు కాలం వచ్చినప్పుడు వాగ్దానమును గుర్తు చేసుకొని కరువు కాలములో కూడా నిలబడాల్సినటువంటి అబ్రహాము విశ్వాసములో చల్లారిపోయి ఆ కాలంలో ఏం చేశాడు అని అంటే, కరువు తీవ్రతను బట్టి కళ్ళారా చూశాడు, దేవునితో మాట్లాడలేదు, ఐగుప్తుకు సంచి కట్టుకొని పోయాడు. ఈ సందేశం వింటున్నటువంటి ప్రియ కుటుంబమా, అనేక సందర్భాల్లో వాగ్దానము నీ దగ్గర ఉన్నా కానీ నీ కంటికి నువ్వు కోరుకున్నది కనబడలేదు గనక కరువులో నుంచి నువ్వు బయటికి రాలేవేమో అని అనుకొని ఐగుప్తులోకి పరిగెడతావు, లోకంలోకి పరిగెడతావు. దేవుడొద్దు, ఆరాధనొద్దు, సంఘమొద్దు, దైవజనులొద్దు, వాక్య ధ్యానమొద్దు, ప్రార్థనొద్దు. కొంతమంది అంటారు ఏం చేస్తామని ప్రార్థన చేయాలని అంటారు. కానీ ప్రియ కుటుంబమా, నీ కరువు కాలములలో కూడా నువ్వు స్థిరముగా ఉంటావా లేదా అని దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము వెంటనే కరువు కాలములలో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని నేను చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒకటి, దేవుడు ఐగుప్తులో అబ్రహాముతో మాట్లాడలేదు. ఏం చేయలేదంట దేవుడు అబ్రహాముతో? అంతవరకు మాట్లాడినటువంటి దేవుడు ఐగుప్తులోకి అడుగుపెట్టగా దేవుని స్వరం ఆగిపోయింది. లోకం వైపు చూసినట్లయితే, లోకంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి విసర్జించే ప్రజలుగా మనం ఉన్నట్లయితే ఆయన స్వరము మనకు వినరాదు, ఆయన స్వరం మనం వినలేము. జరిగినటువంటి మొట్టమొదటి నష్టం, నేను ఒక మాట చెప్పనా అండి, అబ్రహాము కేవలం కడుపు గురించి ఆలోచించాడు. ఈ తిండి ఉంటే చాలని ఐగుప్తుకు వెళ్ళాడు. ఈరోజు చాలామంది ఈ తిండి కోసమే చూస్తారు, కానీ దేవుడిచ్చే తిండి కోసం చూడరు. ఈ తిండి ఉంటే చాలు, కడుపే మన దేవుడు అని అనుకొని బ్రతుకుతున్నటువంటి ఈ కాలములలో మీరు గుర్తుపెట్టుకోండి, కరువు లోకములో ఉండి భౌతికమైన విషయాలలో మీకు కరువు ఉన్నా కానీ ఆత్మీయ విషయాలలో మీరు సంపన్నులై మీరు ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము భౌతికమైనటువంటి విషయాలనే పట్టించుకున్నాడు ఆ కాలంలో. ఇదిగో ఐగుప్తు దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత అబ్రహాముకి తెలియనటువంటి ఒక కరువు ఐగుప్తులో బయలుపరచబడింది. మంచి ఆహారము దొరికినా కానీ దేవుని సన్నిధి కరువైంది, ఆత్మీయత కరువైంది, దేవుని స్వరం కరువైనటువంటి ఒక కాలము.
రెండవ విషయం, ఐగుప్తులో ఉంటుండగానే అబద్ధం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఐగుప్తులో ఉంటుండగా ఏం చేస్తూ ఉన్నాడు? అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు? 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుదాం నీ తొందరగా. వలన నాకు మేలు కలుగునట్లు ఆయన భార్యని చూసి అంటాడు, ఐగుప్తులోకి మనం వెళ్ళినప్పుడు నీ సౌందర్యమును బట్టి నా ప్రాణాలని నేను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను భార్య, కాబట్టి నిన్ను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును. ఒక మాట, ఇంతకాలం అబ్రహాం ఏం చెప్పుకుంటూ వచ్చాడు? దేవుణ్ణి బట్టి నేను బ్రతుకుతాను, పిలిచినవాడు నమ్మదగినవాడు అని అనుకున్నాడు. పిలవగానే బయలుదేరిన వాడు విశ్వాసంలో చల్లారిపోయి ఇప్పుడు మాట మారాడు. దేవుణ్ణి బట్టి కాదు, సారా నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా. ఈ అబద్ధమును మాట్లాడాలి. ఏంటి అబద్ధము? నీవు నా సహోదరి నీవు నా సహోదరివని నువ్వు దయచేసి తెలియజేయాలని అన్నారు. భర్తలు ఒకసారి ఆలోచించాలి. ఎవరికైనా భార్యను చూపించి నా చెల్లి అని చెప్పావనుకో, ఆడి చూపెట్టుంటుంది. ఇంకా భర్తను బావమరిదిగా చూస్తాడు. ఈ భార్య చాలా చక్కగా ఉంది. వాస్తవానికి ఆ రోజుల్లో కరువును దాటుకుంటూ వచ్చాడు సారు. కరువు తీవ్రతను బట్టి భయపడి ఐగుప్తులకు వస్తే ఇంకొక కరువు, ఒకటి ఆత్మీయ కరువు, రెండోది అబద్ధం మాట్లాడి ఇంకొక కరువు తెచ్చుకున్నాడు. ఏంటి ఆ కరువు అని అంటే, ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి రాకుమారులు అందరూ కలిసి చూసినప్పుడు శారా బాగా అందంగా ఉంది. వెంటనే ఫరో దగ్గరికి కబురు పోయింది. ఏమని? ఇదిగో అక్కడి నుంచి ఒక అందగతి వచ్చింది, నీకైతే బాగుంటుంది. ఫరో మనసు పడిపోయింది సారా మీద. ఇప్పుడు అబ్రహాము కడుపు నింపుకోవాలా, మానసిక వేదనతో నలిగిపోవాలా? ఫరో వాస్తవానికి మనుషులను పంపించి సారాని తీసుకుర్రా అని చెప్పాడు. భార్యను చెల్లి అని చెప్పి భార్యను రాజు తోడుకొని పోయాడు. ఇప్పుడు కూర్చొని బల్ల మీద తినగలుగుతాడు అబ్రహాము? ఏ కరువు అయ్యా? మానసిక బాధల్లో ఉన్నవాడు భోజనం తింటాడా? కడుపు మండైనా కానీ దేవుడిచ్చిన వాగ్దాన స్థలంలో ఉండడం నీకు ఆశీర్వాదం. లోకం వైపు చూసి కడుపు నింపుకుంటానని నేను అనుకుంటే అనేక అబద్ధాలు మాట్లాడడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిని కోల్పోవడం మాత్రమే కాదు, నీకు సంబంధించిన సొత్తును కూడా నువ్వు కోల్పోతావు. శారాను తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాముకు నిద్ర లేవు. ఐగుప్తులను బ్రతికినట్లయితే ఈరోజు నీకున్నటువంటి నిద్ర రేపటి రోజు ఉండదు నీకు. మానసికమైనటువంటి వేదనతో నలిగిపోయినటువంటి అబ్రహాము, మీకు ఇంకో మాట చెప్పనా, ఆయన ధనవంతుడుగా మారాడు సడన్గా. ఎందుకు తెలుసా? ఫరో చూసినప్పుడు, బావమరిదయ్యా మంచిగా చూసుకోండి, మేకలను, గొర్రెలను, ఒంట్లను, ఆడ సేవకులను, మగ సేవకులను అన్ని ఇచ్చి ఆశీర్వదించు, ఆయన మనోడే, మన తాలూకే. బంధం చేర్చుకున్నాడు. వస్తువులను ఇచ్చినప్పుడు అబ్రహాము తీసుకున్నాడు వస్తువు. చాలా విషయాలు ఆయన జీవితంలో కలిగింది, కానీ సమాధానాన్ని కోల్పోయాడు. ఇదిగో దేవునికి అర్థమైపోయింది, అయ్యో యాత్ర ప్రారంభించావు, నేను చెప్పని ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోయావు, నేను కొట్టకూడదన్న చోట నువ్వు శిబిరమును చేసుకున్నావు, నీ గుడారాన్ని తప్పు ప్రాంతంలో వేసుకున్నావు అబ్రహాం అని చెప్పి ఇమ్మీడియట్గా అబ్రహాము దేవుడు అబ్రహాముతో కాదు మాట్లాడింది ఐగుప్తులో, దేవుడు ఫరోతో మాట్లాడాడు. నీ పొట్టు తీస్తానని అన్నాడు, ఆమె మీద చేయి వేయొద్దని అన్నాడు, అది నీ సొత్తు కాదని అన్నాడు. ఆ సామాను జాగ్రత్తగా తీసుకొని అలాగే అబ్రహాము చేతిలో పెట్టి, ఎందుకురా నాయనా మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చి అబద్ధం మాట్లాడావు, నీ భార్యను నీ చెల్లని చెప్పావు, ఎందుకురా అయ్యా, తీసుకొని పో ఇక్కడి నుంచి అని చెప్పి ఎల్లగొట్టారు. మీకు కూడా తెలుసా అండి, అబ్రహాం బయటకు వచ్చాడు. పాపం శారా అబ్రహాం ముఖం చూసినప్పుడు మీకు తెలుసు కదా, బెదిరిపోయి ఆ కళ్ళతో చూసి, ముసలోడా నన్ను ఏం చేద్దామని అనుకున్నావురా నువ్వు, నిన్ను నమ్ముకొని నేను బయటకు వచ్చానురా, తండ్రి గృహాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాను, దేశమును వదిలిపెట్టాను, ప్రజలను వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టి బయటకు వస్తే ఫరోకి ఇచ్చేసావా నన్ను నువ్వు. వెంటనే అబ్రహాం అంటాడు, బంగారం తప్పైపోయింది,
ఇక రేపటి నుంచి నువ్వు వంట వండొద్దు, నువ్వు బట్టలు ఉతకొద్దు, నువ్వు ఇల్లుడు వద్దు, నువ్వేం చేయొద్దు, నువ్వు నా రాకుమారివే, నీకేమీ అవసరం లేదు, నీ సమస్త పనులు నేను చూసుకుంటా, నా బాధ్యత అని చెప్పి హగారు నువ్వు రా అని అన్నాడు ఐగుప్తులో నుంచి. హాగారు వచ్చింది ఐగుప్తులో నుంచి. అమ్మగారు నీళ్ళు కావాలా, జ్యూస్ కావాలా, ఏం కావాలో చెప్పు, నీ బట్టలు ఉతుకుతాను, ఏం ఉతకాలో చెప్పు, కాళ్ళొత్తనా, చెయ్యొత్తనా, భుజం తడమనా, ఏం చేయాలో చెప్పు, నువ్వు చెప్పింది నేను చేసి తీరుతానని హాగారు వచ్చి కూర్చుంది. అబ్రాహాం చూస్తే ఇల్లు కలకలలాడిపోతా ఉంది, కొంచెం దుమ్ము లేదు, ధూళి లేదు. ఒక మాట అంటారు, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అట. అది చాలా అద్భుతంగా సంతోషంగా ఉండిపోయాడు. అప్పుడు శారా చూసినప్పుడు, అబ్బా ఇంత నమ్మకస్తురాలని నేను ఎప్పుడు కనుగొనలేదే. అసలు అబ్రాహాం కూడా అంటాడు, ఇప్పుడు కాలర్లు అన్నీ కూడా తెల్లగా కనపడుతున్నాయి, బాగా రుద్దుతా ఉంది హాగారు, నిజంగా మంచిది పిల్ల. శారా మనసులో ఒక ఆలోచన, ఏమండి మరి మనకు పిల్లలు లేరు కదయ్యా. అబ్రాహాము సిద్ధం, రెడీ. హాగారు ఐగుప్తుల నుంచి చేరింది. అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనలను మనం గమనించినట్లయితే, దేవుని అనుమతి లేకుండా నువ్వు ఐగుప్తుకు పోయినా, ఐగుప్తు నీలోకి వచ్చినా కానీ అది నీకు శాపముగాను, నీకు వేదనగాను, నీకు దుఃఖముగాను మారుతుంది. దేవునికి స్తోత్రము. అందుకోసమే దేవుడు అన్నాడు, ఇదిగో అవిశ్వాసులతో నువ్వు జోడుగా ఉండబాకు. నీ శరీరము దేవుని ఆలయము. హల్లెలూయా. దేవునితో పాటు ముడిపడి జీవించాలని దేవుడు ఉద్దేశించాడు గనక లోక సంబంధితులుగా కాదు, కానీ దేవుని సంబంధితులుగా జీవించడానికి మనము ఇష్టపడిన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విధేయత కలిగిన వ్యక్తిగా మనం జీవించాలి. నేను ఒక మాట చెప్పనా, ఐగుప్తులో నుంచి దొరికినటువంటి ఆస్తంతా కూడా తన జీవితంలో ప్రయోజనకరంగా మారలేదు. అది తనకును లోతుకు మధ్యలో వైరమును తీసుకొని వచ్చింది. వారు ఇరువురు కూడా ఇరు దిశల్లోకి వారు విడిపోయారు. లోకమిచ్చే ఆస్తి నీకు మేలు కాదు, లోకమిచ్చే ఆస్తి నీకు కీడే. దేవుడిచ్చే ఆశీర్వాదం నిన్ను గొప్పగా చేస్తుంది. హల్లెలూయా. దేవుడిచ్చే సొత్తు నిన్ను బాగు చేస్తుంది. దేవుడిచ్చే ఆ దీవెనలు శాశ్వతంగా నిలబడుతుందనే సత్యాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. చివరిగా నా మాటలు ముగిస్తున్నాను. నా జీవితాన్ని కట్టిన దేవుడు మీ జీవితాన్ని కట్టలేడా? నా బాబు జీవితాన్ని కడుతున్నవాడు మీ జీవితాన్ని కట్టలేడా? అబ్రహాము విశ్వాసముతో నిలబడినప్పుడు దేవుడు తనని హెచ్చించిన దేవుడైతే, ఈరోజు మనం అబ్రహాము సంతానమైతే దేవుడు మన జీవితాన్ని మార్చలేడా? ఈరోజు చివరిగా ఒకటి తీర్మానం, మనం లేచి నిలబడినట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఒక మాట విశ్వాసముతో అనగలుగుతామా? నేను ఖచ్చితంగా దేవునితో నడుస్తాను, ఆయనలాగా నడుస్తాను, ఆయనతో పని చేస్తాను, ఆయనలాగా పని చేస్తాను, ఆయనను హత్తుకొని నేను జీవిస్తాను. కష్టమైనను నష్టమైనను దేవునితో పాటు నేను జీవిస్తాను. ఈరోజు మీ జీవితాలలో మీ సమస్యలు ఏంటో నాకు తెలియదు, కానీ మన హృదయంలో ఎరిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక ఒక్క నిమిషము ప్రియ కుటుంబమా, అందరూ తల్లు వంచినట్లయితే, నా జీవితాన్ని ప్రభు సన్నిధిలోకి నేను సమర్పించుకోరుచున్నాను. క్రైస్తవునిగా పుట్టుంటాను, పెరుగుంటాను, కానీ ఎన్నడూ కూడా దేవుని చేతిలోకి నా జీవితాన్ని సమర్పించలేదు. కానీ నేడు నా పరిస్థితులు ఎలాగున్నా కానీ విన్నటువంటి సాక్ష్యములను ఆధారం చేసుకుంటూ, దేవుని కృప నాకు తోడుగా ఉంటే చాలయ్యా, ఏదున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు అన్న వాళ్ళు మాత్రమే చేతులు పైకెత్తండి. మన సమర్పణ ఇది మనుషుల కోసం కాదు, దేవునికి మనం చూపుతున్నటువంటి మన సమర్పణ. ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత నీ హృదయంలో ధైర్యము కలుగును గాక, విశ్వాసము నూతనముగా పుట్టును గాక. దేవుని తట్టును కళ్ళెత్తి చూసి అధైర్యపడిపోకుండా నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మీరు గమనిస్తూ, ఈరోజు ఆయన సన్నిధిలో మీ జీవితాన్ని సమర్పిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ హృదయంలో ప్రభు సన్నిధిలో సమర్పించండి. కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. దేవుని సన్నిధిలో తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి ఈ సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభు. ఆ డోర్నకల్ ప్రాంతం అంతా వింటా ఉన్నది, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వింటా ఉన్నారు. నాయన, ఎవరైనా జీవితంలో నాయన విశ్రాంతి లేకుండా నలిగిపోతున్నటువంటి జీవితాలు ఇక్కడ ఉన్నట్లయితే, యేసయ్యా నువ్వు ఇచ్చినటువంటి పిలుపును వారు స్వీకరించుకొని, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ మైదానంలో ఉన్నా, బయట ఉన్నా కానీ హృదయం తెరిచి ఈరోజు ప్రభువా నా హృదయంలోకి మీరు రావాలి అని కోరుకున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి నాయన.
ప్రభువా నీ కృపను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా నీ బిడ్డలకు నీ సహాయం అవసరము, విశ్రాంతి అవసరము నాయన. వారి బలహీన పరిస్థితులను ప్రభువా మీరు మార్చమని అడుగుతున్నాము తండ్రి. వారి బాధల్లో నుంచి, వారి శ్రమల్లో నుంచి, వారి కష్టంలో నుంచి వారు వెళ్తుండగా విశ్వాసములో చల్లారిపోకుండా నాయన వారికి నీ యొక్క ప్రత్యేకమైన హస్తం వారి మీద ఉండునుగాక. ప్రభువా ఇదిగో నాయన హృదయంలో బరువెక్కి ప్రభువా ఇక మీద నేను బ్రతకలేను, ఇక మీద నేను ముందుకు వెళ్ళలేను అని కన్నీళ్లు కారుస్తున్నటువంటి ప్రియులు ఇక్కడ ఉన్నట్లయితే వారి హృదయాల్ని మీరు తాకండి నాయన. ప్రభు నాకు భవిష్యత్తు లేదని బాధపడుతున్నటువంటి ప్రియులు ఇక్కడ ఉన్నట్లయితే వారిని మీరు తాకండి నాయన. నా రోగం ఇక మానదు అని అనుకొని నిరాశలో ఉంటున్నటువంటి వారిని ప్రభు మీరు ముట్టండి నాయన. స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి. నాయనా నీ దెబ్బల చేత, నీ గాయముల చేత మా కలిగిన స్వస్థత అది ప్రభావితమవును గాక. రోగము చేత బాధపడుతున్న వారు ఇక్కడ నిలబడినట్లయితే వారికి వెంటనే స్వస్థత కలుగును గాక. వారి అనారోగ్యం వారిని విడిచిపెట్టి వెళ్ళును గాక. ప్రభు కుటుంబ సమస్యల చేత పీడింపబడి బాధపడుతూ విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నట్లయితే యేసు నామములో ఆ బాధ తొలగిపోవును గాక. వారి భాషలు గలిబిలైనట్లయితే యేసు నామములో అవి సరిచేయబడును గాక. వారి కుటుంబాలలో నెమ్మది సమాధానం కలుగును గాక. ప్రభు ఇదిగోనైనా మరణమును ముఖాముఖిగా చూస్తూ ఇక మీద నేను చనిపోతానని చెప్తున్నటువంటి జీవితాలు ఇక్కడ ఉన్నట్లయితే వారిని మీరు తాకండి నాయన. ఒక సాధారణమైనటువంటి విడుదల ప్రతి ఒక్కరి జీవితంలో కలుగును గాక. ఈ రాత్రి ఇంటికి వెళుతుండగానే అద్భుతాలు వారి జీవితంలో అనుభవించే కృపను వారికి అనుగ్రహించు నాయన. విత్తబడిన వాక్యం గొప్ప కార్యము చేయను గాక. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి ఈరోజు మొదలుకొని ప్రభు వారి జీవితాలలో ఎప్పటికీ కూడా అనుమానాలు లేకుండా నాయన నిన్ను గుడ్డిగా నమ్మి నీ హస్తము వారికి తోడుగా ఉందని నమ్మి ముందుకు నడిచే కృపను వారికి దయచేయండి నాయన. ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రము. మా బలహీన హృదయములను మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. మా విషయములన్నిటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.